నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయన్ని మనం ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా ఆయన గురించి నేను వెనకాల నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు, బట్ మాట్లాడదాం ఆయనతో. మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూస్తుంటారు ఆయన ఎవరనేది. చికోటి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చికోటి ప్రవీణ్ గారు ఆ పందా వదలరా? తప్పేముందన్న, జై శ్రీరామ్ మా దేవుని తలుచుకుంటూ ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నాం. కాదుగా, బీజేపీ వాళ్ళు అయితేనే జై శ్రీరామ్ అని అంటారట, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు హిందుత్వాన్ని ఎక్కువ నమ్ముతారు. హిందూ సోదరులకి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉంది ఇండియాలో అంటే భారతీయ జనతా పార్టీ. కానీ వేరే మతాలను గౌరవిస్తూ మా మతాన్ని కాపాడుకుంటాం కాబట్టి జై శ్రీరామ్ అంటాం. జై శ్రీరామ్ అంటే తప్పేం లేదు. హాయ్ హలో ఇంగ్లీషు వెస్టర్న్ కంట జై శ్రీరామ్ అంటే రాముడి నామం ఎంత గొప్పదంటే 7 కోట్ల మంత్రాలు ఉంటాయి తెలుగులో. అన్ని మంత్రాలు చదవడం పాసిబిలిటీ కాదు. అన్ని మంత్రాల కంటే కూడా పవర్ఫుల్ మంత్రం ఏదన్నా ఉందంటే రామనామ జపం. సో ఎవరు రామనామం జపం చేసినా కూడా వాడి జీవితం బాగుంటుంది, వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడి పిల్లలు బాగుంటారు, వాడి భవిష్యత్తు బాగుంటుంది. అంత పవర్ఫుల్ ఉన్న నామం రామనామం. సో జై శ్రీరామ్ అనాలి. ఫోన్లు ఎత్తి కూడా హాయ్ హలో అనుకుంటా జై శ్రీరామ్ అనాలి. ప్రతి హిందూ సోదరులకు మనవి చేస్తున్నాం. రైట్. జై శ్రీరామ్తోనే మొదలెట్టాం కాబట్టి సరే. బీజేపీలో ఏ పదవి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారండి? హ్యాపీగా ఉన్నా నేను. బీజేపీకి పదవిలోకి ఆశించి రాలే చికోటి ప్రవీణ్. బీజేపీలో ఓపికతో ఉండాలి. పదవులు ఆశించడం తప్పు కాదు. నేను డెఫినెట్గా అడుగుతా పదవి. నన్ను పార్టీ అడిగారు, జహీరాబాద్ అడిగారు, మీకు ఇవ్వాల పదవి కాదు, అది ఎంపీ సీట్ అడిగారు, ఇవ్వాల. ఎంతోమంది ఆశావాహులు ఉంటారు. సో ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది మా పార్టీలో కాబట్టి అతనికి అవకాశం ఇచ్చినారు. సో ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి అవకాశం వస్తుంది. డెఫినెట్గా ఒక గుర్తింపు, ఒక మాస్ లీడర్గా గుర్తింపు ఇష్టం నాకు. సో ఆల్రెడీ నన్ను మాస్ లీడర్ అనుకుంటారు ప్రజలు, ముఖ్యంగా నా యువతరం. సో ఒక మాస్ లీడర్గా, ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్గా ఉంటాను. నేను ఇక్కడి నుంచి అడిగేవి కొన్ని మీకు ఇబ్బంది కలిగించవచ్చు, మీకు కోపం రావచ్చేమో. నేను ఎక్కడ కట్ చేయను కూడా ఆ విషయాలు కూడా. కట్ చేస్తే చీకోటి ప్రవీణ్ తోటి ఏమో ఇంటర్వ్యూ చేస్తారు అంతేనా? చీకోటి ప్రవీణ్ ఇంతవరకు ఈ పాయింట్ కట్ చేయని చెప్పింది లేదు. ఇన్ని 100 ఇంటర్వ్యూలలో ఈ పాయింట్ కట్ చేయి, ఇది బ్రేక్ చేయి, ఇక్కడ ఇంటర్వ్యూ ఆప్ అని చెప్పింది లేదు. నాకు సింగిల్ టేక్లో అయిపోవాలి ఇంటర్వ్యూ. ఎక్కడ కూడా కోపం తెచ్చుకున్న సందర్భాలు అయితే ఉన్నాయా? బాగా కోపం వస్తుంది, వస్తే రావచ్చు. మిమ్మల్ని కూడా అంటాను అప్పుడు. అన్నా తప్పేం లేదు. తప్పు ప్రశ్న అడిగి ఇబ్బందికరమైన ప్రశ్న, తప్పు ప్రశ్న రాదు, తప్పు ప్రశ్న రాదు, కానీ మిమ్మల్ని మాత్రం నిలదీస్తాను. దాంట్లో మీరు ఎంతవరకు రెడీగా ఉంటారో డెఫినెట్గా నిలదీయచ్చు ఎవరికైనా. మీరు ఒక పక్కా పొలిటీషియనా, ఒక బిజినెస్సా, హిందుత్వ ఎజెండాను నెత్తికెత్తుకున్న ఒక వ్యక్తే? ఫస్ట్ హిందుత్వ ఎజెండాను ఎత్తుకెత్తుకున్న వ్యక్తి. ఏంటి, ఏం సాధించారు హిందుత్వ ఎజెండా? సాధిస్తున్నాం, సాధించాలి, ఇంకా చాలా ఉంది. నా ప్రభావము, నేను ఒక్కడనే పీకి మునగానిగా నేను హిందుత్వం నా భుజాన్ని వేసుకుంటా, నేనే హిందూ వారియర్, నేనే హిందూ టైగర్ అని నేను నా వల్ల ఈ సమాజంలో హిందుత్వంపై ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే రివోల్ట్ అయ్యే దిశగా ఎంతమంది యువతరం వస్తున్నారో, ఎంతమంది స్పందిస్తున్నారో చూడండి. రీసెంట్గా జరిగిన ఇష్యూలో కూడా కదిరి కృష్ణ వ్యవహారంలో మీరు ఒక్కళ్ళే స్పందించారు. ఓన్లీ చికోటి ప్రవీణ్ గారు తప్పించి బీజేపీలో ఏ ఒక్కళ్ళు మాట్లాడలే. పర్వాలేదు, ఏంటి అవసరం? ఏంటి చికోటి ప్రవీణ్ మాట్లాడినాడు కదా, ఏంటి అవసరం? అవసరం ఏంది? వెంకటేశ్వర స్వామి బోల్డంత మంది ఉన్నారు బీజేపీలో, హిందుత్వాన్ని మేమే పైకి తీసుకెళ్తున్నాం అని చెప్పని అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడరే. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. స్పందించిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా. నేను స్పందించిన దానికి విపరీతమైన స్పందన లభించింది. హిందుత్వము, హిందువులంతా ఏకతాటిపై ఉన్నారు. ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. రకరకాలుగా ప్రజలు వాడిని విమర్శించినారు. ఒక మేధావి అని చెప్పుకునే సోకాల్డ్ వ్యక్తి అజ్ఞానంతో నోటికొచ్చినట్టు ఒక మేధావి అంటుర్రు వాళ్ళు. ఏదోడో దళిత సేన అని దానికి వాడు అధ్యక్షుడు అంటాడు. వీళ్ళు దళితుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు, దళితుల ముసుగులో ఉన్న దేశ ద్రోహులు. వీళ్ళు మాట్లాడడంతో కాదు, వానికి సిగ్గుశరం లేకుండా సపోర్ట్ చేస్తూ ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆడ కదిర కృష్ణ అనేటోడు నాకు ఓడ కూడా తెలియదు. నాకానికి పర్సనల్ ఎజెండా కూడా ఏం లేదు. మొన్న ఇష్యూ తెలిసే వరకు ఈ పలానా ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు. మరి న్యాయవాది వృత్తిలో ఉండి, గౌరవమైన స్థానం న్యాయవాది వృత్తికి ఉండి, వానికి మినిమం సెన్స్ అనేది లేదా? వేరే వాళ్ళ మతాలని
కించపరచొద్దు, వేరే మతాల దేవుళ్ళని కించపరచొద్దు అని. కించపరచలేదే, సుప్రభాతం గురించి ఏదో మాట్లాడాడు ఆయన. ఒకసారి వీడియో ప్లీజ్ విన్నా నేను. తీనండి. వెంకటేశ్వర స్వామిని వాడు వీడు అన్నాడు. వాడు వెంకటేశ్వర స్వామి బామ్మర్దా అని మాట్లాడాడు. లేస్టోడు వాడు వీడు అని మా దేవుడిని ఎట్లా అంటారండి? తప్పు కదా? మీరు ఉల్టా వానికి సపోర్ట్ చేస్తారు. నేను సపోర్ట్ చేయట్లా, నేను మీరు మాట్లాడొద్దు అట్లా. లేదు, నేను చెప్తున్నా, ఇంతమంది ఒక న్యాయవాది వృత్తిలో ఉండి వాడికి మినిమం మేధావి అని చెప్పుకుంటున్నాడు. వాని భజన బ్యాచ్ ఒకటి పేటిఎం బ్యాచ్ ఉంది, వాళ్ళు చెప్పుకుంటున్నాడు మా కదిర కృష్ణ అన్న మేధావి అని. మేధావి అనేటోడు మాట్లాడే పద్ధతి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాడిని. వేరే మతాలకి గౌరవం ఇవ్వాలి అని తెలియదా ఆయనకి? ఎవడైనా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వేరే మతాలకు గౌరవం ఇవ్వాలి. అట్లాంటిది న్యాయవాది అంటారు. ఒక దళిత సేన అనేదో ఉన్నది, అది XYZ దళితుల ముసుగులో ఉన్నది. వెంకల అంబేద్కర్ గారి ఫోటో పెట్టిర్రు. ఆయన చెప్పిండు, అంబేద్కర్ గారు చెప్పిండా మీరు హిందువులను నిలదీయండి, దేవుళ్ళని కించపరచండి, దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చెప్పిండు. ఎందుకు ఆయన పరువు తీస్తారు? మహోన్నతమైన వ్యక్తి ఆయన ఫోటో వెంకాల పెట్టుకొని మీరు చేసే పనులు ఇవా. ఇప్పుడు దాన్ని కులం ముసుగు తెచ్చిరా, కులం ముసుగు తెచ్చిర్రు. మా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు హర్ట్ ఓడట్టండి. ఆయన మీ సంఘం హర్ట్ అయింది, మీ సోకాల్ బోషి సంఘం హర్ట్ అయింది. మీ సంఘం వెనకాల రాలేదే మరి? వాళ్ళకి సంఘాలు నేను చెప్తా, ఒక్క మాట చెప్పండి, మీ సంఘం ముందుకు రాలేదు. నాకు కంప్లీట్ గా మాట్లాడినాక మీరు ప్రశ్న వేయండి. మీరు ప్రశ్న వేసినప్పుడు నాకు ఇంటరప్షన్ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఇవ్వబుద్ది కాదు. కంప్లీట్ నేను మాట్లాడినా. మీ సోకాల్ సంఘం మేము హిందువులుగా సిగ్గు శరం లేదు, హిందూ పుట్టుక పుట్టి హిందూ దేవుడిని అంటుంటే నువ్వు వానికి సపోర్ట్ చేస్తున్నావు. సిగ్గు ఉందా మీకు అని అడుగుతున్నా నేను. సంఘం అడ్డం పెట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడితే చెప్పుతోడు కొడతారు జనాలు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు అందరు కూడా వాళ్ళని అమ్మనా బూతులు తిడుతారు. కింద కామెంట్ చూడండి, నాకు ఫోన్లు వస్తున్నాయి. వేరే ఎస్సీ సంఘాల వాళ్ళు ఫోన్ చేసిర్రు, మేము కూడా హిందువులమే. వాడు ఒకటి చెప్తాడు, వాడు ముసలోడు చెప్తాడు, పెద్ద మనిషి, మేము హిందువులు కాదా, చీకోటి ప్రవీణ్ ఒక్కడే హిందువా? అరే హిందువు అయితే సిగ్గు శరం లేకుండా దేవుడు నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? లుచ్చా చేయదు కదా. తప్పుంటే తప్పనాలే, ఒప్పుంటే ఒప్పాలి. మా అధ్యక్షుడు చెప్పింది తప్పేముంది అందులో? సంస్కృతంలో చెప్పిర్రు మీనింగ్. వాడు వీడని మాట్లాడతాడా? మరి తప్పు చేయనప్పుడు పీకనికి సారీ అడిగిండా? వీడియో రిలీజ్ చేసిండు కదా సారీ అని, చేసిండా లేదా? చేశాడు. మరి పీకనికి అడిగిన సారీ అని, అది మా పశ్చాత్తాపంతో అడిగిన సారీ కాదు, అది భయానికి అడిగిండు. హిందువులు దాడి చేస్తారని, ఎవడన్నా దాడి చేస్తాడని భయానికి అడిగిండు. ఇలా వేల మంది ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. మరి సిగ్గు శరం అనిపించదా? సేమ్ ఇట్లనే పాతగా బైరి నరేష్ అనేటోడు చేసి, మన బైరి నరేష్ ఫోన్ చేసిన నేను నిన్న మొన్న, ఏం బాబు నువ్వు కూడా ఇదే టీంలో ఉన్నావా అని. అన్నా నేను లేను, నేను మూఢనమ్మకాలపై పోరాటం చేస్తున్నా. మూఢనమ్మకాల మీద నేను చెప్పిన, బైరి నరేష్ నువ్వు మారినందుకు సంతోషం, ఏ రకంగా ఎందుకు మారినా నాకు అనవసరం. నేను కొడితే మారినావా లేకపోతే నువ్వే సెల్ఫ్గా ప్రాయశ్చిత్త పడ్డావా? నువ్వు ప్రాయశ్చిత్త పడకున్నా నువ్వు అన్నాడు నేను నాస్తికుడిని. ఓకే, నువ్వు నాస్తికుడు, వెరీ గుడ్. మేము నిన్ను దేవుడు నమ్మని చెప్పట్లే, రైట్? అవును, నువ్వు మా దేవుళ్ళని అనే హక్కు లేదు. నువ్వు నాస్తికుడు, నీది నువ్వు ఫాలో కాబోయి, మాకు అనవసరం. ఓడో బొడిగాడు నాస్తికులు ఉంటే మాకు అనవసరం. నీ పాలసీకి మేము అడ్డురాము. నువ్వు వేరేళ్ళది, నీ పద్ధతి వేరేళ్ళపై రుద్దే రైట్ లేదు, నీకు హక్కు లేదు. మీరు సపోజ్ యేసుని నమ్మినారు అనుకో, కిషోర్ గారు, మీరు నమ్మండి, నాకేం బాధ లేదు. నేను నమ్మను. నన్ను యేసు మీరు నమ్మరు, వేరే విషయం చెప్తున్నా. మీరు వచ్చి చీకోటి ప్రవీణ్ యేసుని నమ్మని రుద్దుతారు చూడు, అది తప్పు. మేము వచ్చి మా హిందూ ధర్మం నమ్ము అంటే తప్పు. ఎవడో కోన్ కిస్కా గొట్టం కాడండి, వాడు నమ్ముతేంది, నమ్మకపోతేంది. ఎవడో ఆఫ్టర్ ఆల్ కదిరి కృష్ణ ఆడు మేధావి, డాక్టరేట్ పెట్టుకొని మేధావి అంటాడా? మేధావి అనేటోడు ఇట్లాంటి లూజ్ టాక్ మాట్లాడు. కానీ ఇంత ప్రొఫైల్ ఉన్న ప్రవీణ్ గారు ఎందుకు ఇంత అనవసరంగా ప్రధానికి మీద రియాక్ట్ అవుతున్నారు? నా ధర్మం అంటే నాకు ఏం ధర్మం ఏంటి? దాంట్లో ధర్మం ఏంటి? ఎక్కడ కనిపించింది? కరెక్టే, ధర్మమే ఉంది, నేను కాదనట్లా, కరెక్ట్, నేను కాదనట్లా, అందుకు వింటున్నా. నేను పోతా, నేను అన్నిటికీ చేస్తానన్నా, నేను చెప్తున్నా వినండి. అందరూ మాట్లాడకుండా మీరెందుకు ప్రతిదానికి పైకెత్తుతున్నారు అనేది నా క్వశ్చన్. మాట్లాడకపోతే అందరూ మాట్లాడాలి ఎందుకు అనే ధోరణి ఎందుకండి? ఎస్, హిందూయిజం ఈజ్ మై ఫ్యామిలీ, హిందుత్వం ఈజ్ మై ఎజెండా, గోవు నా ఫ్యామిలీ, గోరక్షణ నా చర్య, నా ప్రొఫెషన్ గోరక్ష అనుకో ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా విశ్వ హిందూ పరిషత్ ఉంది, లేకపోతే ఇంకొక వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు మాట్లాడుతున్నాయి, అవన్నీ మాట్లాడుతున్నాయి, అవి కూడా మాట్లాడుతున్నాయి గో సంరక్షణ కోసం. అందరూ మాట్లాడితేనే ఇవాళ హిందుత్వం ఈ పరిస్థితిలో ఉంది. ఎవడు మాట్లాడకపోతే
హిందువులపై ఫిజికల్ దాడులు. ఇది ఒక రకంగా హిందువులంటే ఒక రౌడీజం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందేమో అని అనిపిస్తుంది కాదా? రౌడీజం ఎందుకు ఉంటుంది? మీరు నరుకుతా ఊరుకుంటానా, నేను ఊరుకుని చేస్తానా, నేను మిమ్మల్ని తీసుకొని రిమోట్ తోటి వేసి కొడతాం మిమ్మల్ని, మీరు రియాక్ట్ ఏముంటుంది? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతానే. అట్లా అట్లా అసలు ఒప్పుకోను. అట్లా ఎందుకు కొడుతున్నావు అంటూ మళ్ళీ వేసి కొడతా. అప్పుడు ఏం చేస్తారు మీరు? రివర్స్ అటాక్ ఇస్తారు. రివర్స్ ఇస్తాను. మేము అదే చేస్తున్నాం. ఓపిక ఉన్నంతసేపే ఓపిక. హిందూకు ఓపిక నశించింది అనుకో మామూలు సునామీ ఉంటుంది. ఒక్కడు మాట్లాడితే 10 మంది మాట్లాడతారు. ఒక్కడు నోరు మూస్తే 10 మంది. మీరు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ దానికి? నా కుటుంబం, నేను హిందువుగా పుట్టినా, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీకు అట్లా అనిపించిందా? బీజేపీ జాయిన్ కాకముందే హిందుత్వం గురించి మాట్లాడుతున్నా, దానికే కదా కేసులైనాయి. అవును, బీజేపీ జాయిన్ కాకముందే నేను గజ్వేల్ పోయినా. గజ్వేల్ వెళ్ళారు, హడావిడి చేశారు. అనేది తప్పు. గజ్వేల్ వెళ్ళి నిలదీసిన, గజ్వేల్ వెళ్ళి నా సాటి హిందూ సోదరుని పరామర్శించిన, దానికే కేసులు కదా. అంటే హిందుత్వం ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు యాజ్ ఏ హిందూ నాకు చాలా హర్టింగ్ ఉన్నాయి. బీయింగ్ ఏ హిందూ మీరు ఇట్లా మాట్లాడొద్దు. సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు? ఏమొత్తది మీకు? ఏమొచ్చేది ఏం లేదు. ధర్మం గురించి పోరాటం చేసి అలాంటప్పుడు మీరు హిందుత్వానికి సంబంధించి మీరు ఉండాల్సింది. మీరు అనవసరంగా హిందుత్వం ఎజెండా వెనకాల పెట్టుకుని పొలిటికల్ పార్టీలోకి రావడం అనేది, పొలిటికల్ పార్టీ ఎందుకు ఏంటి? నేను అందుకనే అడిగా, పొలిటికల్ పార్టీని మీరు వెనకేసుకొస్తారా? మీ బిజినెస్ వెనకేసుకొస్తారా? హిందుత్వ ఎజెండాని వెనకేసుకొస్తారా? మూడు విభాగాల్లో హిందుత్వంతో నేను పొలిటికల్ పార్టీకి రావడం జరిగింది. హిందుత్వం కాపాడే దిశగా నా పవర్ నాకు సరిపోదు. సో నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ పవర్ కావాలి. ప్రజలకు సేవలు చేయాలంటే నా పవర్ నాకు సరిపోదు. నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. దేశంలో ఒక పద్ధతి గల పార్టీ. అసలు రాజకీయాల మీద అవగాహన ఉందా మీకు? సరే లేదనుకోండి, మీరు అనుకుంటే నాకేమో అట్లా కాదు. మీరు చెప్పండి, ఏ అవగాహనతో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు అనేది కావాలి. దేశంలో స్కాములు లేని ప్రభుత్వం, స్కీములతో ఉండే ప్రభుత్వం, భారతీయులకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఉంది అంటే బీజేపీ పార్టీ. ఇవాళ దేశము ఒక గౌరవమైన స్థానంలో ప్రపంచంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ, మోదీ గారి వల్ల. నేనేం కాదు, దేశాలని ఎవరిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు ఇవాళ ఇండియాలో ఎవరికన్నా ఉందంటే నరేంద్ర మోదీ గారికి ఉంది. కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను రావడం జరిగింది. కానీ రాజకీయాలు వేరు సార్, రాజకీయాలు వేరు. మీరు హిందుత్వం మాట్లాడుతూ మీరు రాజకీయాల్లో కొనసాగుతానా అని అంటాం వేరు, మీ మీద చేసే రాజకీయాలు వేరు. మీరు బీజేపీలో ఉండగా మీ మీద నడుస్తున్న రాజకీయాలు వేరు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నాకు రాజకీయాల మీద కంటే నాకు హిందుత్వం మీద బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు అంతే. 100% నా బిజినెస్ నేను చూసుకుంటా, హిందుత్వం చూసుకుంటాను, దీనికి నాకు వెనకాల ఒక పార్టీ కావాలి కాబట్టి ఉంటున్నాను అని అంటారు. రాజకీయాల కంటే కూడా ఇంపార్టెన్స్ నాకు హిందుత్వం కాపాడుకోవడమే. నా మెయిన్ ఎజెండానే అది, ఓపెన్ గా చెప్తున్నాను. అందుకనే నేను బీజేపీలో పక్కన పెట్టారని అంటారు. అనుకోని ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎవరు పక్కన పెట్టలేదు. పక్కన పెట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఏమీ ఇవ్వకుండా. ఇప్పుడే కదండి, మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఓపిక ఉండాలి కదా. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు నాకు. అది ఆ వ్యాపారం సంబంధించి హాయిగా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం చేసుకోక ఎందుకు 7 స్టార్ లైఫ్, అదే ఎందుకు అనవసరంగా రాజకీయాలు, తర్వాత ఇటు పక్కన హిందుత్వం, ఇవన్నీ రాజకీయాలని పర్వాలేదు, హిందుత్వం మీద అనొద్దు. ఎందుకంటే హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై నాపై ఉంది. జర్నలిస్ట్ అయినా అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్, మా మీద కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా హిందువులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ, ఎవరైనా కాపాడుకోవాలి. చెప్పేది ఏంటంటే రాజకీయం వేరే, హిందుత్వం వేరే. సో హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్నది. ఎందుకంటే హిందువులకు శత్రువులు చాలా మంది అయిపోయారు. కానీ రెండింటిని ఒకే ఘాటిని కడుతున్నారు. కొంచెం హిందుత్వాన్ని రాజకీయాన్ని ఒకే ఘాటిని కట్టి నడపాలన్న ప్రయత్నం అయితే చికోటి ప్రవీణ్ చేస్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది, ఎలా సాధ్యం? నేను 7 వరకు కూడా వస్తాను అనుకోలే కదా, ఇవాళ మీ ముందు కూడా కూర్చుంటాను అనుకోలే, ప్రజలలో ఇంత నా మీద ప్రేమ వస్తుందని అనుకోలే. సో దేవుడు దారి చూపిస్తాను.
సో ఆయన దారి చూపించిన విధంగా వెళ్తాను. పొలిటికల్గా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? టార్గెట్ అంటూ ఏం లేదు. బీజేపీ దగ్గర తీసుకోవట్లా రాష్ట్ర బీజేపీ, మీరు చెప్పినా చెప్పపోయినా జరిగేది అది. బీజేపీలో రాష్ట్ర బీజేపీలో జడ్జి చేయడం కాదు, ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉన్న వ్యవహారానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు ఏమనేది ఇప్పటి వరకు తేల్చలా. ఒక్క నిమిషం ఉండదు, రైట్ చెప్తా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగిన చూసారా మీరు? చూసా నేను. ఒక 1 డే ఖాళీ లేకుండా తిరిగిన, పక్కకు పెట్టినట్ట. పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగిన, ఒక్కరోజు ఖాళీ లేదు. కొన్ని ఇంకా పార్లమెంట్స్ పోయేది ఉండే, టైం అడ్జస్ట్మెంట్ లేక పోలే. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరిగిన. అదే సార్ నేను చెప్తుంది, హంగు ఆర్భాటాలు వెనకాల పెట్టుకుని చేసేస్తే అది రాజకీయం కాదు. అరే మీరు చెప్పేది ఇంటలేరు. ప్రతి ఒక్క సభలో ఉండొచ్చు, నేనే మాట్లాడడం. చికోటి ప్రవీణ్ గారికి ఉన్న స్పెషల్ ఇమేజ్ మీద రావచ్చు అది, అంతే. ఏనండి అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడే సెషన్స్ అవుతున్నాయి. మా కొత్త అధ్యక్షుడు వచ్చినాక నేను పార్టీ పొజిషన్లో అడుగుతా, నాకు అప్పుడు మాట్లాడదాం. కొత్త అధ్యక్షుడు వచ్చినాక నాకు ఇవ్వకపోతే అప్పుడు మీతో మాట్లాడతాం. మొన్ననే అసలు పార్టీలోకి రావడానికే మీకు ఎవరు సహకరించలేదే. ఇప్పుడైతే ఉన్నా కదా పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు, తప్పదు కాబట్టి ఉన్నారు, వెనకాల హిందుత్వ ఎజెండా ఉంది కాబట్టి ఉన్నారు. ఇంకా అది తప్పు, మిస్కమ్యూనికేషన్ అయింది వాస్తవం, డిస్టర్బెన్స్ అయింది వాస్తవం. కానీ పార్టీ యాక్సెప్ట్ చేసారు. పార్టీ నాకు మంచి బాధ్యతలు ఇచ్చింది నాకు ఎలక్షన్లో. నేను ఆ బాధ్యతలని సక్సెస్ఫుల్గా నేను నిర్వర్తించిన. సో ఆ సబ్జెక్టు అయిపోయింది, అది బోరింగ్ సబ్జెక్ట్. అది నేనే దాని గురించి నేనే మాట్లాడలే. కానీ నేనేది ఒకటే, నేను చెప్పేది ఒకటే, మీకు రాజకీయాలు రావు, మీకు రాజకీయాలు రావు, రాజకీయాల పరంగా మీరు మాట్లాడితే రాజకీయాలు రావు నాకు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ వెన్నుపోటు చేస్తే రాజకీయాలలోనే వాడే సక్సెస్ అయితే నేను సక్సెస్ కాను. ఎవరైతే వెన్నుపోటు రాజకీయాలు చేస్తే వాళ్ళే సక్సెస్ అవుతారని మీరు కిషోర్ గారు చెప్పారు అనుకో, నేను ఎవరికి చెప్పను, నేను ఎవరిని అనట్లేదు. వినండి, అట్లా ఒకవేళ మీ పాయింట్ అదే అయితే డెఫినెట్లీ నేను సక్సెస్ కాదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు రావు. నాకు మనసు ఏది చెప్తే నా టంగ్లోకి వెళ్ళి బయటకు అదే వస్తుంది, నోట్లోకి వెళ్ళి మాట. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్టింగ్లు, కుతంత్రాలు, కుళ్ళు రాదు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్. తిట్టాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ తిడతా, ఏమన్నా అనాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్, మోమాటం లేకుండా చెప్తా. మీరు నచ్చేటోళ్ళు నచ్చుతారు. మీరు ఇంత బీజేపీని వెనకేసుకొస్తున్నారు కదా, వెనకేసుకొస్తలేదు, వెనకేసుకొస్తున్నారు. మీరు మాటల్లో నా పార్టీ ఉంది, నేను నా పార్టీ కోసం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నా మంచి ఆశ్రయం ఇచ్చిందా మీకు? ఏమన్నా పదవి ఇచ్చిందా? రాబోయే రోజుల్లో ఏమన్నా ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది? ఏ రకమైన పదవి? మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? నేను వైస్ ప్రెసిడెంట్ అన్నా స్పోక్స్ పర్సన్ అన్నా అడుగుతా. రైట్, రెండిట్లో ఏదో ఒక పదవి వస్తుంది. సరిపోతుందా అది? మీ స్ట్రేచర్కి సరిపోతుందా? స్ట్రేచర్ అని మాట్లాడవద్దు. ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఈజ్ గ్రేట్, బీజేపీ ఈజ్ గ్రేట్. ఎస్. సో మీ వెనకాల మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు మీకు ఆ పదవి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? అప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా. ఒప్పుకోకపోతే చికోటి ప్రవీణ్ ఫైట్ ఎట్లుంటుందో తెలుసు కదా. సో ఎలిజిబుల్ ఉంటే ఇస్తారు కదా. ఎలిజిబిలిటీ ఉంది నాకు, ప్రజలకు కూడా తెలుసు. ఎంతోమంది పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అసలు బీజేపీలో కొత్త వాళ్ళని రానిరా అసలు ఉన్నవాళ్లే పాతుకుపోతారు, వాళ్లే ఉండాలి, వాళ్ళకే పదవులు ఉండాలి అని చెప్పి మాట్లాడే తెలంగాణ బీజేపీలో చికోటి ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత నుంచి అన్నీ ఎదుర్కొన్నవన్నీ ముళ్ళబాటే. అవునా కాదా? చికోటి ప్రవీణ్ అంతా అడ్వెంచరస్ లైఫ్. మీరు దాన్ని లైటర్ విన్లో తీసుకోవచ్చు, నేనేం కాదన్ను. బట్ ఎదుర్కోనికి భయపడాలి. ఎదుర్కొనే సత్తా లేనోడు భయపడతాడు, ఎదుర్కొనే శక్తి లేనోడు భయపడతాడు. చికోటి ప్రవీణ్ దేనికి భయపడాడు? ఎందుకంటే చికోటి ప్రవీణ్ ఏం ఆశించాడు. ఇలా ఏం ఆశించినప్పుడు పదవి కావాలని ఎందుకు అడుగుతున్నారు? అడుగుతా, పదవి కావాలి కదా, ప్రజలకు చేరువడానికి పదవి కావాలి కదా. ఇవ్వకున్న ప్రాబ్లం లేదంటున్నా. కానీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్స్ తోటి నన్ను జాగొడుతున్నారు కాబట్టి బీజేపీ గురించి నేను మాట్లాడండి. డెఫినెట్గా నేను పదవి తీసుకుంటా. డెఫినెట్గా పదవి కావాలి నాకు, పదవి తీసుకుంటా. మేము ఎందుకు అడుగుతాం? అలాంటి వాళ్ళు ఎందుకు అడుగుతాం చెప్పండి. ఒక మాట అడుగుతాను నేను. ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పోస్ట్. చికోటి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పోస్ట్. ఆ మాట మీరు అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాము. కానీ బీజేపీ అనుకోవట్లేదుగా. నేను అది క్వశ్చన్ చేసేది అది. అందుకు చికోటి ప్రవీణ్ గారిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది. అందుకు మీరు ఎందుకు మారరు? పేషెన్స్ కావాలంట. నేను దేనికైనా పేషెన్స్ కావాలి. సో బీజేపీలో పేషెన్స్. బీజేపీలో మామూలు కార్యకర్తలను తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేసినారు. గొప్ప చరిత్ర కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. ఓ మామూలు కార్యకర్తను తీసుకెళ్ళి మంత్రులను చేసినారు, మామూలు కార్యకర్తలు తీసుకొని గవర్నర్లను చేసినారు. అంత గొప్ప చరిత్ర కలిగిన పార్టీ. సో
సో మనకు పేషెన్స్ ఉండాలి. ఐ హ్యావ్ ఒక మాట చెప్పనా? చెప్పండి. కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు హైదరాబాద్లో పెద్ద లీడర్స్గా చలామణి అవుదామని అనుకున్న వాళ్ళకి ఎక్కడా కూడా స్కోప్ లేదు. బండి సంజయ్ గారు ఎట్లా వచ్చారు? బండి సంజయ్ గారు నేను ఎట్లా వచ్చారు? ఆయన ఎట్లా వచ్చారు అని అడుగుతున్నా. రఘునందన్ రావు గారు ఎట్లా వచ్చారు? గెలిచి వచ్చారు. పార్టీలో గెలిచి సీటు సాధించి గెలిచి ముందు. బండి సంజయ్ గారు ఒక సామాన్య కార్యకర్తగా ఉండే కార్పొరేటర్ అయిండు, అధ్యక్షుడు అయిండు, ఎంపీ అయిండు. అధ్యక్షుడి నుంచి తీసి పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టేశారు? ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయిండు MOS. అవ్వచ్చు. బట్ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే గనక ఈ రోజు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చేది కాదు. అదే తప్పు, మీరు చెప్పేది తప్పు. ఎవరిని పక్కకు పెట్టరు. ఒకవేళ పక్కకు పెడితే ఎలా కేంద్ర మంత్రిగా ఆయనకి అవకాశం ఇయ్యరు. ఎవరు సత్తా ఎప్పుడు వాడుకోవాలో మా అధిష్టానానికి బాగా తెలుసు. ఎవరు ఎట్లా వాడుకోవాలో మా అధిష్టానానికి బాగా తెలుసు. ఎవరికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలో మా అధిష్టానానికి బాగా తెలుసు. ఏ చిన్న కార్యకర్తను కూడా విస్మరించదు బీజేపీ. విస్మరించదు. సో బీజేపీ పార్టీ అంత గొప్ప పార్టీ. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక మామూలు కార్యకర్త. అవును. ఇవాళ కలకత్తాలో ఇంట్లో పనిచేసే ఆమెను తీసుకుపోయి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చరిత్ర బీజేపీ పార్టీ. పార్టీలో రగులుతున్న రాజకీయాల్లో చికోటి ప్రవీణ్ గారు దూరి ఏం సాధిస్తారనేదే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి? నేను అడిగేదే అది మిమ్మల్ని. ఎందుకు మీకు రాజకీయాలు ఎందుకు నేను అడుగుతున్నా. వచ్చి హార్డ్లీ 9-10 months అవచ్చు. బట్ ఒక అంబిషన్ తో ఒక టార్గెట్ తో. let me finish. I'm not from a political background family. నేను ఒక నార్మల్ మనిషిని పార్టీ దృష్టిలో. సో నేను వచ్చిన భయపెట్టి వచ్చారా లేకపోతే నిజంగానే మీకున్న పలుకుబడిని ఉపయోగించి భయపెట్టి వచ్చారా? పలుకుబడి అనేది పలుకుబడి లేదు నాకు. ఎందుకు లేదు? పార్టీలో పలుకుబడి ఏముంటుంది? పలుకుబడి గురించి కాదు, పార్టీలో పలుకుబడి. 2-3 సీఎంలు మీతో బాగా దగ్గరగా ఉంటారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు మీతో. పక్క రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా ప్రవీణ్ గారి మాట వినకుండా ఎవరు కూడా ముందుకు అడిగేసే ప్రసక్తి లేదు. కానీ ఏ రోజు నేను నాకు పార్టీలో పొజిషన్ ఏమని ఎవరిని కూడా ఇప్పటివరకు అడగలేదు. రీసెంట్గా కిషన్ రెడ్డి గారిని నేను ఢిల్లీలో కలిసినప్పుడు అన్న నాకు పార్టీలో ఒక మంచి పొజిషన్ కావాలి, నన్ను నా యూత్ అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నాకు ఇబ్బందికరమైన ప్రశ్న వస్తుంది. నిజమే కదా. అంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీకు డెఫినెట్గా మంచి పదవి ఇస్తాను. ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు మీకే కండువా ఇస్తుండేవారు, అయిపోయింది. అప్పుడు వేరే సిచ్యువేషన్ ఉండే. నా భుజం తట్టి నువ్వు పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో గట్టిగా పని చేయాలని చెప్పి నేను చెప్పినా. నేను నా స్పీచ్ గట్టిగా ఉంటుంది, నేను విమర్శిస్తా. మళ్ళీ నాకు పార్టీ నుంచి ఇది విమర్శించొద్దు అని చెప్పొద్దన్నా అంటే యూ గో హెడ్, ఐఎమ్ దేర్ విత్ యూ, పార్టీ లైన్ దాటకుంటే ఏమైనా చేయమని చెప్పి. కానీ తెలంగాణ బీజేపీలో రెండు వర్గాల్లో ఒక వర్గం మనిషి అన్నా ఉండాలి, ఈ వర్గం మనిషి అన్నా, ఆ వర్గం మనిషి. బీజేపీ మనిషి, నాట్ వర్గం మనిషి. చికోటి ఇస్ బీజేపీ పర్సన్. మీరు ఈ వర్గం మనిషి కాబట్టి అటువైపు ఆ వర్గంలో మీకు లేదు. బీజేపీ ఈ వర్గంలో ఉన్నారు కాబట్టి ఈ వర్గంలో ఉన్న వాళ్ళు ఇట్లాగే ఉండిపోతున్నారు, ఆ వర్గంలో ఉన్న వాళ్ళు బాగా పైకి ఎదుగుతున్నారు. ఏ వర్గం నేనున్నది? నేను ఎందుకు మళ్ళీ నేను నేమ్ చేయటం ఎందుకు? వాళ్ళందరూ నాకు కూడా తెలియదు కదా, మీరు చెప్తే నాకు తెలుసు. బయట ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా. ఏ వర్గంలో? లక్ష్మణ్ గారి వర్గంలో ఉన్నారు మీరంతా. నాకు తెలియదు మరి. అదేంటి? నేను లక్ష్మణ్ అన్న, కిషన్ అన్న, ఏ నేమ్ ఏ లీడర్, అందరితో బాగుంటుంది. మీరు బాగుంటారు, నేననేదాన్ని కాదు. ఇప్పుడు ఒక కార్యకర్త అన్న తర్వాత అందరు నేతలతో కూడా వర్గం ఉంటే, నేను లక్ష్మణ్ గారి వర్గం ఉంటే వేరే ఈటల రాజేందర్ గారిని కాదు వద్దు. ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ ఈటల రాజేందర్ గారితో బండి సంజయ్. బట్ ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, బండి సంజయ్ అన్నకి నేను అసెంబ్లీ ఎలక్షన్లో పోయి ప్రచారం చేసేసాను. సంజయ్ అన్న వర్గమా? కాదు కదా. కానీ ఎవరు కూడా మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు అనేదే ఇక్కడ బాధ. సార్ ప్రోత్సహించట్లేదు అనేది కదా అనుకుంటే ప్రవీణ్ గారిని అడిగేది ఎందుకు? ప్రోత్సహించట్లేదు ఎందుకు? దేర్ ఇస్ సమ్ లిమిటేషన్స్ అనేవి ఎవరికండి? ఎవరికి? ప్రవీణ్ గారు ఎవరికి లిమిటేషన్స్ అంటే నిజంగా పార్టీలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి లేదు నువ్వు ఏదైనా చెయ్యి చూపించు నేను చేస్తాను. మీరు అలా కాదు కదా. వినండి, నేను ప్రతి చోట తిరుగుతున్నా, ప్రతి ప్రోగ్రామ్ అది నేను అంటున్నా, అన్ని చోట పోతున్నా. నాకేముంది, ఒక పార్టీ పదవి లేదు.
ఇప్పుడు పార్టీ పదవి కొత్త అధ్యక్షుడు వచ్చినాకనే నేను అడుగుతాను. నేను ఒక జర్నలిస్ట్గా ఒక మాట అనేస్తాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు రాజకీయం తెలియదు అంతే. మీకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు అని వద్దు, మీకు రాజకీయమే తెలీదు. సరే మీరు ఎజెండా వెనకాల వెళ్ళిపోతున్నారు కాబట్టి అసలు రాజకీయాలు ఏంటి, బీజేపీలో రాజకీయాలు ఏమున్నాయి, దాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలన్న ఆలోచన మీకు రావట్లేదు. మీకు అది తెలియదు. నేను చెప్తున్నా కదా, పేషెన్స్ ఉంది నాకు. పెద్ద ఆయన మాట ఇచ్చినాడు, మా పెద్ద ఆయన మాట ఇచ్చినాడు, పేషెన్స్ ఉంది. దానికి ఏముంది, దానికి పదవి పదవి పదవి. ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు అయితే అన్నీ రద్దు అవుతాయి. అందుకే నేను కూడా ఇప్పుడు ఈ 3 నెలలు 2 నెలలు ఎప్పటి వరకు నాకు తెలిసి వెరీ షార్ట్ పీరియడ్లో ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. ఈటెల రాజేందర్ గారి పేరు వినిపిస్తుంది. నేను చెప్తున్నా, ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఒక వర్గానికి చెందిన మనిషిని కాదు అని అనొచ్చు. బయటికి పదవి వచ్చే వరకు ప్రాబ్లం లేదు, ఎవరైనా మాట్లాడతారు. లేదు లేదు, ఎవరైనా ప్రాబ్లం లేదు నాకు. ఎవరు అధ్యక్షుడైనా ప్రాబ్లమే లేదు నాకు. మా కిషన్ అన్న అవుట్రైడ్గా మాకు మాట ఇచ్చినాడు, నాకు ప్రాబ్లమే లేదు. ఇంకా అసలు భయపడలేదు అయితే? భయపడాల్సిన బీజేపీలో పదవి గురించి మీరు అసలు ఆలోచనే లేదు మీలో? అసలే ఆలోచన లేదు నాకు. దే టేక్ కేర్, దే విల్ ఓన్లీ టేక్ కేర్. కానీ ఎన్నాళ్ళ పాటు నేను ఒక బీజేపీ నేతను మాట్లాడాల్సింది తప్పించి బీజేపీలో ఇగో మీరు ఉపాధ్యక్షులు చికోటి ప్రవీణ్ గారు అని మాట్లాడే మాట రావట్లేదే. మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఒక పొజిషన్ తోటే ఇస్తా. అప్పటి వరకు ఇవ్వరా? మధ్యలో ఏదైనా జరిగితే ఏమన్నా ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వండి. బ్రేకింగ్లో ఏమన్నా వస్తే అంటే ఇవ్వండి మీకు పొజిషన్ తర్వాత. అంటే అంత షార్ట్ పీరియడ్లోనే ఇస్తా. ఇది మై ఛాలెంజ్. ఇంకేం కావాలి? షూర్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అధ్యక్షుడు రావాలి, నేను కొత్త కమిటీలో రావాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పొజిషన్ రేపంటే రేపు గట్టి పోయి కృష్ణ అని నడిపిస్తాడు, మళ్ళీ కొత్త కమిటీ రాగానే రద్దు అవుతుంది. అనవసరం కదా. నాకు ఇంకా 3-4 ఉన్నాయి నేషనల్ లెవెల్లో కూడా ఆలోచిస్తున్నాను. సో ఏది బెస్ట్ ఉంటే ఐ విల్ టేక్ దట్. ఎంపీగా సీట్ వచ్చి ఉంటే బాగుండేది, హ్యాపీగా ఉండేది డెఫినెట్గా. కానీ మీకు స్టామినా లేదని అనుకున్నారేమో? అనుకోవచ్చు. జహీరాబాద్ స్టామినా చికోటి పెట్టిన పటేల్ గారు కూడా ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన చికోటి స్టామినా ప్రజలకు తెలుసు. ప్రజలకు కాదుగా, ప్రజలకు తెలుసు, పార్టీకి కూడా తెలుసు. సిట్టింగ్ ఎంపీ 2 times ఉన్నప్పుడు పార్టీ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తుంది ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అది విషయం. అది వేస్ట్ మాటలు ఊరికి ముచ్చట్లేదు దాని గురించి. చికోటి ప్రవీణ్ కాదాడ ప్రాక్టికల్ 2 terms ఉన్న ఎంపీ ఎవరికి ఇస్తారండి? అందులో బీఆర్ఎస్ నుంచి వస్తున్నారు, ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి? ప్రయారిటీ డెఫినెట్గా ఆయనకి. ప్రాక్టికల్గా మాట్లాడితే ఆయనకే ఇస్తారు. అదే కొత్త వారు వస్తుండగా మీలాంటి పాత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ? మీరు అనుకున్నట్టుగా నేనేం పాత్రని కాదు, కానీ మీరు కొత్త అని అనుకుంటున్నారా? మరి ఇప్పుడు 8-9 months అయింది కదా. అంతే కదా, 8-9 months అయింది. కొత్త వాళ్ళకి చోటు ఇవ్వరు. సిట్టింగ్ ఎంపీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ మీ. ఓపెన్ గా మాట్లాడుకుందాము. కావునా కాదా? మీ యూట్యూబ్ ఛానల్ CEO పెద్దనా, మీరు పెద్దనా? ఆయనే పెద్ద. మీ ప్లేస్ లో ఇంకా ది బెస్ట్ రిపోర్టర్ వస్తున్నట్టు మిమ్మల్ని పక్కన పెడతారా లేదా? పెడతారు. అదే. సో నో ప్రాబ్లం, దానికి నేనేం బాధపడతలే. ఆయన కూడా ఆయన ఇంటికి వచ్చినాడు, నాకు బీబీ పాటిల్ ఇంటికి వచ్చినాడు. చెప్పిన కొన్ని ఇట్లా చెయ్యి అని చెప్పి వర్కౌట్ అవ్వలే. నన్ను విలువనే లేదు మరి. ఆయన ఒకటేసారి పిలిచినాడు. నా ప్రభావం చాలా ఉంటుంది జహీరాబాద్లో. నేను వెళ్తే ప్రభావం యువతరంలో బాగా ప్రభావం ఉంటుంది. వాడుకోలేదు. రఘన్న వాడుకున్నాడు నన్ను. రఘువర్ధన్ గారు ఆయన రఘునందన్ గారు పిలవటం, మీరు వెళ్ళటం, అవన్నీ ఎప్పుడు ఆయన నన్ను పిలిచినప్పుడు చెప్పిన, నాకు అడ్డు కట్టేస్తే నేను రాను. ఎవరు ఎంత పెద్ద లీడర్ పిలిచినా నేను చెప్తా. నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటే నేను మంచిగా పనిచేస్తాను. రఘన్న ఒకటే అన్నాడు, యు డూ వాట్ ఎవర్ యూ వాంట్. రఘన్న రాని చోట్ల కూడా నన్ను పొమ్మన్నాడు, నువ్వే లీడ్ చేయిపోవాలి. చాలా ఇంపాక్ట్ ఉంది మన వల్ల. సో ఐఎమ్ హ్యాపీ రఘన్నని గెలిపించిన. ఒక మంచి లీడర్ ఆయన. డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్, నో ఇష్యూ దాంట్లో. కానీ చికోటి గారు ఆంధ్ర నుంచి నాకు ఒక 3 చోట్ల నుంచి, నాకు ఒక పార్లమెంట్ నుంచి, 2 అసెంబ్లీ నుంచి, ఆడ కూడా బీజేపీ కూటమే కదా. సో నన్ను పిలవడం జరిగింది. అటువైపుకి వెళ్ళలేదు. రాయలసీమకి వెళ్ళినట్టున్నారు లేదా? పిలిచారు. పిలిస్తే కిషన్ రెడ్డి గారికి చెప్పిన, ఇట్లా పిలిచారంటే, నో యూ షుడ్ వర్క్ ఇన్ తెలంగాణ, నీ అవసరం తెలంగాణకి ఎక్కువ ఉంది, నువ్వు వర్క్ ఫర్ తెలంగాణ అని చెప్పి. ఒకవేళ నాకు గ్యాప్ ఉంటే ఆయన చెప్పాడు కదా మాట. చెప్పలేను. ఆయన అడిగినాకనే నేను స్టెప్ తీసుకుని, లేకపోతే
అనంతపూర్ అక్కడ ఇక్కడ పిలిచిన గుంటూరు సో కిషన్ రెడ్డి మనిషి మీరైతే మా దాంట్లో అధ్యక్షుడు కింద ఉండే మనిషి నేను కిషన్ రెడ్డి మనిషి అంటే ఎస్ అబ్సల్యూట్లీ అధ్యక్షుడు వారే కాబట్టి ఆయన కింద మనిషి నేను సో ఎవరు అధ్యక్షుడు ఉన్నా చికోటి ప్రవీణ్ వర్క్స్ అండర్ మాకు ఎండ్ ఆఫ్ ది డే పార్టీ రిజల్ట్ కావాలి బీజేపీకి మన వల్ల ఏం మంచి జరిగింది అనేది కావాలి కానీ చికోటి ప్రవీణ్ గారిని ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ చూసిన ఆ స్టేచర్కి ఆ పర్సనాలిటీకి ఆయన మాట్లాడే తీరికి ఇవాళ మాట్లాడే తీరికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది డెఫినెట్గా ఉండాలి ఇప్పుడు పార్టీ లైన్ దాటి పోవద్దు కదా అప్పుడు ఇండివిజువల్గా నేను నోటికి వచ్చిన చాలా మాట్లాడారు చాలా భయంకరంగా మాట్లాడేవారు అసలు ఎదురుగా కూర్చుని ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు డెఫినెట్గా ఇప్పుడు కూడా తేడా వస్తే అంతే లైన్ కాకపోతే పార్టీ లైన్లో ఉండాలి పార్టీ లైన్ అది నేను ఏదన్నా రాంగ్ మాట్లాడితే నా అధ్యక్షుడు నా వల్ల జవాబు ఇచ్చుకునే పరిస్థితి ఉండదు అది లాభించిందా మీకు ఈ రకమైన నేచర్ ఆఫ్ ఇది అది లాభించిందా మీకు ప్రాక్టికల్గా కొన్ని చోట్ల బెండ్ కావాల్సి వస్తుంది బెండ్ అవట్లా ఎందుకంటే వాస్తవం కూడా ఇప్పుడు ఒకటేమో బెండ్ కావాల్సి వస్తుంది ఇదే కదిరి కృష్ణ ఇట్లా మాట్లాడింది నేను డైరెక్ట్ అటాక్ అయ్యిండేవారేమో 100% అవునా 100% డైలాగ్ మీ గత చరిత్ర చూస్తే డైరెక్ట్ గా అటాక్ అవుతారు 100%. కానీ నా వల్ల నా అధ్యక్షుడు జవాబు కానీ నేను ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్నాను సార్ చెప్పండి మీరు ఇంత అటాక్ అవుదామని ఇది వరకు ట్రై చేసినా ఒక సంథింగ్ ఈజ్ దేర్ ఏవో జరిగినాయి కానీ మీలాగానే రాజాసింగ్ గారు కూడా ఏ రకమైన ధోరణితో ముందుకొచ్చి వచ్చి మొన్న ఎలక్షన్ టైంలో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అన్న సిచ్యువేషన్ తెచ్చుకున్నారు కొంచెం ఆలోచించాలి కదా నేను పార్టీ లైన్ ఎప్పుడు దాటలేదు ఆయన పార్టీ లైన్ దాటలేదు సార్ ఆయన కూడా పార్టీ లైన్ దాటలేదు ఏనాడు దాటలేదు కాకపోతే ఆయన మీద పీడీ యాక్ట్ ఏమో ఇప్పుడు మీ మీద లేవా ఈడీ కేసులు మరి ఈడీ కాదు మన కమ్యూనల్ కేసులు కమ్యూనల్ కేసులు లేవా మీ మీద కానీ మీకు ఒక విషయం తెలుసా రాజాసింగ్ గారు ఏమంటారు నాకు పొలిటికల్ కాదు ఫస్ట్ హిందుత్వం ముఖ్యమంటారు చికోటి ప్రవీణ్ ఏమంటాడు పొలిటికల్ కాదు హిందుత్వం అన్నిటికి మించి బండి సంజయ్ అన్నా కూడా అదే అనుకో హిందుత్వం ముఖ్యం అంటారు మా ముగ్గురిది ఒకటే స్టాండ్ పేటెంటా ఏంటి బీజేపీకి హిందుత్వం అనేది పేటెంట్ కాదు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం హిందుత్వం అన్ని పార్టీలు ఉన్నాయి సార్ మిగతా పార్టీలు కూడా ఉన్నాయి ప్రవీణ్ గారు మిగతా పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఎంఐఎం కూడా ఉంది ఎంఐఎం కూడా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి వాళ్ళ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్న హిందువులు కూడా ఏమన్నా కూడా మాట్లాడింది చాలా సార్లు అది బీజేపీ ఎందుకు తీసుకుంటుంది ప్రతిదీ ఎత్తుకెత్తుకుంటుంది ఎందుకు అదే దౌర్భాగ్యం నేను చెప్తా కదా అడిగారు నేను చెప్తా కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయినాక గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ ఎలక్షన్ అయినాక గెలిచిన వాళ్ళు టీడీపీలో గెలిచిన వాళ్ళు తిరుపతికి పోయి మొక్కిర్రా హుండీలలో డబ్బులు వేసిర్రా మొక్కులు చెల్లించుకుర్రా స్వామి మాకు ఇది చేసిర్రు మీరు మీ వల్ల గెలిచినామని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకున్నారు మంత్రులు అనుకున్నారు కదా మరి బీజేపీ కాకుండా వాళ్ళు హిందువులు కాదా మరి ఇట్లాంటి వాడు మాట్లాడితే ఎందుకు స్పందిస్తలేరు అది మీరు నమ్మిన స్వామినే కదా మీరు నమ్మిన సిద్ధాంతమే కదా హిందుత్వం మీ వెంకటేశ్వర మా వెంకటేశ్వర స్వామి ఒకటే కదా మరి మా మనోభావాలు కించపరిచినాడు మీ మనోభావాలని కూడా కించపరిచిరు కదా మెట్లెక్కి నడుచుకుంటూ పోయారు మీరు గెలిచి మరి అదే స్వామిని అంటే ఎందుకు రియాక్ట్ అవుతలేరు ఓన్లీ బీజేపీ రియాక్ట్ కావాలా హిందుత్వం గురించి తప్పు మాట్లాడుతూనే రియాక్ట్ అవుతున్నాం కదండి వాడు కూడా అనవసరంగా మేము రియాక్ట్ అవ్వట్లేదు కదా మరి మీ హిందుత్వానికి మా హిందుత్వానికి చాలా తేడా ఉంది అర్థమైందా నేను అదే చెప్తా పార్టీలకు అతీతంగా హిందువులపై హిందుత్వంపై దాడి జరిగితే మాట్లాడండి స్వామి మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇవాళ ఒక మంత్రి ఇన్వాల్వ్ కావాలి ఇట్లాంటి వాళ్ళు సెక్యులరిస్టులు అండి సెక్యులరిస్ట్ ఓకే మీరు సెక్యులర్గా ఉండండి మీరు ముస్లింలపై ఎవరైనా మాట్లాడితే కూడా అదే రియాక్ట్ కండి అంటున్నా నేను ఓన్లీ హిందువులపై మాట్లాడితే రియాక్ట్ కాదు ఎవరైనా ముస్లింలపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి క్రిస్టియన్లపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి అదేమో కారు మాదేమో హిందుత్వంలో గారు ముస్లింలపై అయితే వస్తారు క్రిస్టియన్లపై అయితే వస్తారు ఇదేం హిందూయిజం అని నేను అడుగుతున్నా భక్తి కాదా మీది మరి దొంగ భక్తే ఇట్లా అడిగితే సుర్రు అంటారు చీకోటి ఇట్లా అడిగితే చికోటి ఒక్కడే అడుగుతాడండి ఏదైనా సరే ఇట్లాంటి విషయాల మీద చికోటి గారు ఒక్కళ్ళే మాట్లాడతారు స్ట్రైట్ ఫార్వర్డ్ చికోటి అన్న ఒక్కటే మాట్లాడుతూ ఉంటాడు ఎందుకో మాట్లాడతాడు ఆయన ఎందుకంటే తనకి హిందుత్వంపై ఉన్న పిచ్చి అందరికీ ఉంది సార్ హిందుత్వం జన్మ ఎన్నో జన్మ కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు డెఫినెట్ గా ఇవాళ పోలీసు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు నేను అదే వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళు బయటికి రాలేరు మీరు రాజకీయ నాయకుడు కాబట్టి
మీకు ఒక మాట్లాడే మాట్లాడే స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మేము జర్నలిస్టులు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఎట్టయినా క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని, అంతే కదా. క్వశ్చన్ చేయండి కానీ హిందుత్వంపై అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, రైట్. మీరు కూడా ప్రశ్నించాలి. మాకంటే ఎక్కువ జనాలలో వివిధ రకాలైన జనాలలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు కూడా 100% రైట్ ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం హిందువుగా పుట్టడం. మరి అంత హిందూ మీకు మాట్లాడినప్పుడు మీరు కూడా స్పందించాలి. ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. అన్యాయం జరుగుతూనే స్పందించండి అయ్యా. నేను ఎవరైనా ముస్లింలపై దాడి చేసినా ఏమైనా చేస్తే నన్ను కూడా 100% క్వశ్చన్ చేయొచ్చు. కానీ చిగోటి ప్రవీణ్ ఎప్పుడు చేయడు అట్లా. లేదు, వేరే మతాలను గౌరవిస్తారు చిగోటి ప్రవీణ్. మా హిందువులు 99% వేరే మతాలను గౌరవిస్తారు. ఏడో ఉంటే తెలియదు కానీ 99% గౌరవిస్తారు. మరి వేరే మతాలు ఎందుకు గౌరవించాలి? గౌరవించాలి. వేరే మతంలో అయినా జరిగిన దాని మీద మా భారతదేశం, అరే నీది కూడా రా నాయనా దేశం కూడా కాదన్నాడు. నువ్వు కూడా ఇన్నే పుట్టినావు, నీది కూడా దేశము. కానీ మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరవద్దు అని చెప్తా. ఇలా ఎంత మనస్తాపం చెందుతున్నా ఆ వీడియో వినండి, మళ్ళీ వినండి. మనస్తాపం చెందుతుంది చాలా. హూ ఈస్ దట్ బ్లడీ బాస్టర్డ్ టు మన దేవుణ్ణి అనే అధికారం ఓడిచ్చు మనకి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికి రైట్ లేదు. ఇవాళ ఉట్టి ఒక రాయిని పూజ 1,00,000 మంది పూజ చేస్తున్నారంటే నీకు నచ్చితే పూజ చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. వాళ్ళని కించపరిచే హక్కులేదు నీకు. ఎంత గొప్ప స్వాతంత్రం అండి, వాడు ఇష్టం వచ్చినట్టు మాడతారు. మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది, మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది. వాక్ స్వాతంత్రం అంటే నీకు నిన్నోడు ఏదో ఆర్టికల్ ఇంట్లో మాట్లాడొచ్చు అన్నాడు, కానీ ఆ మాట్లాడొచ్చు అంటే నువ్వు నోటికి వచ్చిన అవతల మనోభావాలను కించపరచమని ఎవరు మాట్లాడలే. వాడు ఇంకా ఉల్టా ఏమంటాడు, మేము కేసులు పెట్టలేమా, మేము అట్రాసిటీ కేసు. హరి నీ అమ్మాయి అట్రాసిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ? రైట్. బ్రాహ్మణులు తిడుతుండే, వైశ్యులను తిడుతుండే, కుల. అరే కులం వద్దురా నాయన, మేము మతం కావాలనేటోళ్ళము. నేను ఎన్నో సందర్భాలలో చెప్పిన కులం ముఖ్యం కాదు, మతం కాపాడుకుందాము. మతం ఉంటేనే కులం ఉంటుంది, మతం లేకపోతే కులం ఏడు ఉంటుంది అని నేను ఎన్నో సందర్భాలు చెప్పినా. వాడు నా మీద అట్రాసిటీ పెట్టుకోరా నాయన. అట్రాసిటీ అంబేద్కరిస్టుల ముసుగులో ఉన్న దొంగలు మీరు తప్పు చేస్తారు. ఇవాళ హిందువులు ఎస్సీలలో హిందువులు లేరా? ఉన్నారు. ఎస్టీలలో హిందువులు లేరా? వాళ్ళ మనోభావాలు కించపరచలేదా? కామెంట్లు చదవండి. ఒకటి చెప్తుండ్రు, అన్నా నేను మాది కానీ నా వెంకటేశ్వర స్వామిని అన్నోడిని వదిలొద్దన్నా తలకాయ తీయాలని చెప్తున్నాడు కామెంట్లలో. మరి మీ దళితులనే అంటే మీరేమి మీరే ఇది చేస్తున్నారు కదా, మీరే వాళ్ళ మనోభావాలను కూడా మీరే కించపరుస్తురుగా. ఎందుకు కించపరచాలి ఎవరు మనోభావాలని? ఒక్క XYZ మనిషిని అంటేనే మీకు అంత రేషం వస్తుంది. పొద్దున్న లేగానే మేము ఉపవాసాలు ఉంటాం, దండాలు పెడతాం, తిరుపతికి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. ఈ నుంచి హైదరాబాద్ నుంచి, కొండెక్కుడు కాదు, హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. నిల్వత్తు బంగారం ఉండిళ్ళల్లో వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కించపరిచి మీరు ఏం బాగుపడతారు? పొలిటికల్గానే వెళ్దాం. మీకు తెర వెనుక రాజకీయం తెలియదు, తెర ముందు రాజకీయాన్ని మాత్రం ముందు వెళ్తున్నారు తప్పించి. చెప్పండి, అవునా కాదా? ఆ విషయంలో రాజకీయం అంటే రాజకీయ వ్యూహం ఏమన్నా మీరు పన్ని, ఇదిగో ఈ వీళ్ళనైతే నా రాజకీయ చతురతతో వీళ్ళని గెలిపించగలిగా, లేకపోతే ఇదిగో ఈ విషయంలో రాజకీయంగా నేను పట్టు సాధించగలిగా అని చెప్పగలరా? ఏమన్నా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి? ఇవాళ నేను పోతే 300-500 ఇచ్చి పిలుచుకుంటారు జనాలని. అది రాజకీయం కాదు. ఓ లీడర్ పోతే 300-500 ఇచ్చి పిలుచుకుంటారు జనాలని. నేను పోతే 20,000 మంది వస్తారు, రూపాయి ఇచ్చే పని లేదు. నాకు జనాదరణ చాలు, నాకు జనంలో ఉన్న ఆదరణ చాలు. అది పొలిటికల్గా మీకు మైలేజ్ కాదు, అది వస్తుందండి. అన్నిటికీ ఒప్పుకుండాలి, అన్నిటికీ ఒప్పుకుండాలి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. నెక్స్ట్ టైంలో నేను ఎమ్మెల్యేనో ఎంపీ అయినాక నేను చూపిస్తాను మీకు ఏందనేది. ఈ దొంగ రాజకీయాలు, వెనుపోటు రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు జనాలు ఉన్నది ఫ్రాంక్గా చెప్పండి, తెలంగాణలో ఆ రకమైన రాజకీయాలు బీజేపీలో మాత్రమే ఉన్నాయా లేవా? ఏ రాజకీయాలు? మళ్ళీ మేము ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏ రాజకీయాలను క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఉన్నట్టుగా కాదు, వర్గపోరు అట్లాంటివి ఏం లేవు. ఎట్లా చెప్పగలరు అది? 100% అలా అయితే మొన్న అధికారంలోకి రావాలి కదా బీజేపీ. దీనికి ఏం సంబంధం? భలేవారే, ఎందుకు సంబంధం ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన
హామీలు 2022 ఏప్రిల్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేవాళ్ళు మా ఓటింగ్ శాతం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. డబుల్ డిజిట్ గెలుస్తామని అన్నారు, డబుల్ డిజిట్ పోయే. ఎక్కడ ఎమ్మెల్యేలు డబుల్ డిజిట్ 50 దాటుతా అన్నారు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు, ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి పక్కన కర్ణాటకలో జరిగింది కదండి, దాని పర్యవసానం ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఏందో అక్కడ మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు కూడా మాట్లాడుకున్నారు ఆ రోజు. ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అవుట్. బీఆర్ఎస్ రావచ్చేమో. బీఆర్ఎస్ రాదు, బీజేపీ వస్తుంది. ఎందుకని? అంతే, బీజేపీ వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి బీజేపీ వీకే కదా సౌత్లో. వీకే, ఆ విషయం అయితే ఒప్పుకోవాలి, నో డౌట్. దాంట్లో ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుంది పార్టీ బాగా. సో డెఫినెట్గా ప్రజలకి అలా ఆలోచన ఉంది, ఒక అవకాశం ఇద్దాం బీజేపీకి అని చెప్పి. ఫార్చునేట్ లాస్ట్ టైం రావాలి, మేము ఒక 25-30 సీట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అసెంబ్లీ ఎలక్షన్ రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల కొంచెం ఎఫెక్ట్. పార్లమెంట్ 8 సరిపోతాయా? నేనైతే 10 వస్తాయి అనుకున్నా. డబల్ డిజిట్ అని అందరూ చెప్పారు. వెరీ గుడ్ రిజల్ట్ కదండి. 8 ఈజ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఎస్, ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్ రిజల్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ రిజల్ట్. ప్రాక్టికల్గా నేను వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు 16 వస్తాయి, 17 వస్తాయి అని చెప్తారు. కేసీఆర్ చెప్పిండు మొత్తం మావే మొత్తం అని చెప్పి, మాకు ఒక్కటి కూడా రాదని చెప్పిండు, వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు చెప్పిండు కదా. 7 ఉంది బీజేపీ పార్టీ తెలంగాణలో, ఏం రాదు, శూన్యం అన్నాడు, వాళ్ళు శూన్యమయ్యారు. సో ప్రజలు గమనిస్తారు. కానీ ఒకటి, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే. బీఆర్ఎస్ అనేది ఒక హిందూ వ్యతిరేక పార్టీ నా దృష్టిలో. ఎందుకు? హిందుత్వంపై ఎవరు మాట్లాడితే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షణ ఎవరు చేస్తే వాళ్ళపై దుమ్మి కేసులు, గోరక్షకులపై హత్యాయత్నాలు జరిగితే వాళ్ళపై ఉల్టా గోరక్షకులపై దుమ్మి కేసులు, వాళ్ళని కాపాడుకోవడం, అన్నిటికీ ముఖ్యంగా ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతో దోస్తీ ఉంది. అసలు పార్టీ అంటేనే నాకు హేట్. ఎప్పుడైతే ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీతోటి, మీరు మతతత్వ పార్టీని ఎంఐఎం అని అంటున్నారు, బీజేపీని మతతత్వ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా, మరి సమర్థించుకుంటారా? కూడా కౌంటర్ ఇస్తా కదా. ఓకే, ఈ 60 years పాలనలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఏం మంచి చేసింది? ముస్లిం సోదరుల వల్ల 3 తలాక్ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ పార్టీది. వాళ్ళకి అంత ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇలా ముస్లింలకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఇల్లులు, రకరకాల బెనిఫిట్స్ బీజేపీ పార్టీ ఇచ్చింది. సరే, ముస్లిమ్స్ ఓటేస్తారా ఓటేయరా అనేది సెకండరీ. ఎంత శాతం ఓట్లు పడతాయి అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అయినా కూడా ఎప్పుడు కూడా వివక్షకి బీజేపీ అనేది వివక్ష చూపించలే. ఇవాళ 3 తలాక్ చట్టం వల్ల ప్రతి ఒక్క ముస్లిం సోదరుని వాళ్ళకి ఒక భరోసా, ఒక గుండె ధైర్యం, అయితే అర్ధరాత్రి వారు భయం, నిద్రలో ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. 3 తలాక్ అంటే ఇలా బతుకురోడు మీరు. మరి అంత మంచి చేసే పార్టీ అయితే ఇన్నేళ్ళు పాలించారు, మీరు ఏం బీకిర్రు అని అడుగుతున్నారు. ఎంఐఎం పార్టీ మతతత్వ పార్టీ, హిందూ దేవులను అడ్డగోలుగా గించపరిచినారు. అసుంటో ఆ పార్టీతోటి నువ్వు దోస్తీ పెట్టుకునేటోనివి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అసుంటి పార్టీలో నేను జాయిన్ అయ్యే సమస్య లేదు. ఏమో, మీరు బాగా కేసుల నుంచి బయటకు వద్దామన్న ఉద్దేశంతోనే బీజేపీలోకి వచ్చారని చెప్పి అనుకున్నారు. కేసుల నుంచి బయటికి రావాలి అనుకుంటే అందరు అడిగిన ప్రశ్ననే బోడి ప్రశ్న ఇది. కరెక్ట్ చెప్పాలంటే చెప్పి నానూరు కూడా పడిపోయింది అని అనుకున్నారు అంటున్నా నేను. అంతమించి నేనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగట్లేదు. జాయిన్ అవుతుంటే చికోటి ప్రవీణ్ ఒక్కటే వర్డ్లో చెప్తానండి, నేను 7 star లైఫ్ వచ్చి హిందూయిజం గురించి మాట్లాడుతూ ఇంత వేల మందికి శత్రువుని అవుతున్నా. నాస్తిక కుక్కలు మంచిగా అన్నారు, కరెక్టే అన్నారు మీరు. మత మార్పిడి కుక్కలకి, మళ్ళీ చెప్తున్నా, మత మార్పిడి కుక్కలకి, ఎంఐఎం పార్టీకి, ముస్లిమ్స్కి కాదు నేను, క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, వాళ్ళకి గౌరవం ఇస్తాను. ఎంఐఎం పార్టీకి వీళ్ళకి శత్రువు అవుతున్నారు. ఇప్పుడు కొందరు దళితుల ముసుగులో ఉన్న దొంగలకి శత్రువుని అవుతున్నారు. అన్ని వదులుకొని నా వ్యాపారం నేను చూసుకోవచ్చు కదా. అవును, మనం ఏదో చేయాలి అనుకుంటున్నాం సొసైటీకి, హిందుత్వానికి. దాని గురించే ఈ ఫైట్.
నేను అదే అంటున్నాను, బీజేపీకి అలైడ్గా బోల్డ్ అనే సంస్థలు ఉన్నాయి, అవి హిందుత్వాన్ని కాపాడేందుకు చాలా రకాలుగా వాళ్ళు ఇంకా ప్రయత్నం వందల చేస్తున్నాయి. సంఖ్యలో చాలా ఉన్నాయి. రావాలి. అవును, ఇది సరిపోదు వందల సంఖ్యలో సంస్థలు పుట్టుకురావాలి. వీళ్ళంతా మతం ఎప్పుడో 70 ఏళ్ళ 100 ఏళ్ళ కింద కుల వివక్షకి చోటు చేసుకుందని ఓడు చేసిండని చెప్పి ఇవాళ అందరు హిందువుల మీద మీరు కక్షగా సాధించడం ఎంత మటుకు కరెక్ట్ సార్? ఇవాళ అదే దళితులకు నేను చెప్తున్నా, ఎక్కడైనా కుల వివక్షకి చోటు ఏడన్నా ఉంది, ఎవడన్నా చేస్తుండంటే నన్ను విలువండి, గల్లా పట్టుకొని రోడ్డు మీదే కొడతాను. దళితులకి గుళ్ళల్లో ఏంటన్నా రానియలేదు, మీరు రానియలేదు అంటే ఏంటన్నా జరుగుతా చెప్పండి, నేను వచ్చిన దళిత సోదరుని గుళ్ళకి తీసుకెళ్తాను, ఎవడు ఆపుతాడో కూడా చూస్తా. తప్పది. ఇలా ఆఫీస్లో వంట చేసేటోళ్ళు దళిత సోదరుడు కలిసి తింటాం. నాకు కుల వివక్షకి చోటే లేదు నా మనసులో, నాకు మతం ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఎప్పుడో జరిగిన కుల వివక్షకి ఇవాళ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరం మనసులో విషయం మొత్తం నాటుతుంటే ఎంత మటుకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఏమన్నా జరుగుతుందా కుల వివక్ష? ఏమన్నా మీ కులానికి అన్యాయం జరిగితే మీ వెంబడి నేను కూడా వస్తా, నా వెంబడి నా టీం వస్తుంది, నా వెంబడి నా లీగల్ టీం వస్తుంది. ఏడి వరకు అంటే ఆడి వరకు ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. కానీ మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని నేను చెప్తాను. వెనకాల జోదం ఆడారు, తర్వాత క్యాజినోలు నడిపారు, ఈయనొచ్చి వాళ్ళ నీతులు చెప్తున్నారని మాట్లాడతారు. అబ్సల్యూట్లీ తప్పలేదు. నేను కూడా అదే అంట. అదే అన్నారు మీరు అనండి, పర్వాలేదు. చూద్దాం, నేను ఇల్లీగల్గా ఏం నడపలేదే. ఇప్పుడు కూడా గోవా 4 చేతులు 5 మొత్తం మీరే అంటున్నారు కదా, 7 స్టార్ లైఫ్ నాది అని. మీరు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు హిందుత్వం ఇవన్నీ అవన్నీ. అవును మాట్లాడుతున్నారు కదా, నాది లీగలే కదండి బిజినెస్. ఇల్లీగల్ నేను అనలా. మీకు చక్కగా 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. 5,000 లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీరు హిందుత్వం గురించి మాట్లాడగలుగుతున్నారు. నేను హిందుత్వం మాట్లాడి నేను ఇక్కడ మొత్తము టైం నేను ఎక్కువ మటుకు ఇక్కడ కేటాయిస్తూ నా బిజినెస్ ఎటనో అనుకున్నట్టు ఉన్నా. నేను ఇప్పుడు వింటుర్రా, నేను ఓన్లీ డబ్బులు కావాలి, నేను డబ్బులే సంపాదించాలి, నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే ఇదంతా శత్రుత్వం అవసరం లేదు, పోయి మంచిగా బిజినెస్ మీద. అదే నేను కూడా అడుగుతున్నా, ఎందుకు హాయిగా బిజినెస్ కాపాడుకోవాలని అదే నేను కూడా చెప్తున్నా. అటు రాజకీయం అంటారు, ఒకటి రాజకీయం అంటారు, ఒక పక్కన హిందుత్వం అంటారు, ఒక పక్క రాజకీయం అంటారు, ఒక పక్కనేమో హిందుత్వం అంటారు, ఒక పక్కనేమో బిజినెస్ అని అంటారు. అన్ని కావాలని అంటారు. అన్ని కావాలి, తప్పలేదు. ఎలా కుదురుతుంది? కుదిరినంతనే చేసుకుంటా, కుదిరినంతనే చేసుకుంటా. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారేమో. 2 పడవలు అనుకోండి, నాకు చేతనైతే నేను నడపగలుగుతా, వరల్డ్ రికార్డ్ అవుతుందేమో అది కూడా. తప్పదు, తప్పు లేదు కదా. నేను తప్పు చేస్తే మాట్లాడాలి, దీనికి క్యాసినోకి సంబంధం లేదు. క్యాసినోలో రే పార్టీలు ఉంటాయా? అదే తెలియకుండా చాలా మంది మాట్లాడుతున్నారట ఈ మధ్యన. కసినో అనే స్పెల్లింగ్ తెలియదు, కసినో అనేది తెలియదు, వాట్ ఈస్ కసినో అనేది తెలియదు. ఇప్పటికీ ఒక చిన్న విషయం, పార్టీలు జరిగితే గోవా గవర్నమెంట్ లీగల్ లైసెన్స్ ఇస్తుందా? ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, అర్థం పడతలేదు. మీరు సెల్ఫ్ ఊహించుకొని. కాదు నేను ఒక్కటి మాట్లాడతాను. ఇప్పుడు మన గూగుల్లోకి వెళ్ళి చికోటి ప్రవీణ్ అని కొట్టంగానే ఇవే వస్తూ ఉంటాయి. రాని ఏం తప్పు ఉంది అందులో? నేను చేసే వ్యాపారమే కదా. ఇలా వైన్ షాప్ వాడు గుళ్ళకి దండం పెట్టుకోద్దా? వైన్ షాప్ వాడు దేవుళ్ళకి దండం పెట్టుకోద్దా? వైన్ షాప్ నడిపెట్టేవాడు హిందుత్వం మాట్లాడొద్దా? ఇలా కళ్ళు షాప్ చేసేవాడు మాట్లాడొద్దా? దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇవాళ దొంగనా కొడుకులు స్కాములు చేసి ప్రజల డబ్బు మింగిన ఉంది తప్ప అంటారండి. వాళ్ళు మాట్లాడొద్దంట. మనిషిని మోసం చేసి హత్యా రాజకీయాలు చేసేటోళ్ళు మాట్లాడొద్దు. వ్యాపారం చేస్తున్నా లీగల్గా అన్నప్పుడు బంద్ అవుతుంది. బంద్ అని నేను కూడా బంద్ చేసుకుంటా. దేవుడికి మొక్కరా అండి? కనకదుర్గ వైన్స్ అని ఉంటుంది, తప్ప? అది తప్పేం లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఎవరికన్నా ఎగ్గొడితే తప్పు, ఎవడన్నా ముంచితే తప్పు. ఏం మొగోడు చెప్పాడు బిజినెస్లో ఉండి, అరే రాకుండా క్యాసినోకి, గెలుపు శాతం తక్కువ, సరదాగా రండి, డబ్బులు ఒడగొడతారు. వినండి, డబ్బులు ఒడగొడతారు మీరు అని చెప్పే మొగోడు ఎవడని ఉన్నాడా? చికోటి ప్రవీణ్ ఉన్నాడు చూడండి. మరి దీనికి ఎప్పుడు హర్షించరే? ఎవరు హర్షించరు.
దీనికి ఎప్పుడు హర్షించరే? యువతని సన్మార్గంలో నడిపించాల్సిన ఒక రాజకీయ నేత వద్దు అనే చెప్తున్నా కదా, రమ్మని చెప్పట్లే కదా, మీరు వాళ్ళని ప్రోత్సహించినట్టు కదా, ఇట్లా ప్రోత్సహించినట్టు వద్దనే చెప్తున్నా. నేను ఇంత సంపాదించానని చెప్పుకుంటున్నారుగా. ఏం మాట్లాడతారు? నేను ఏ రోజు చెప్పలే నా ఆస్తులు ఇంత, నేను ఇంత సంపాదించిన ఏ రోజు చెప్పలేదు. ఏం మాట్లాడతారు మీరు? ఆల్ టైమ్ ప్రవీణ్ చికోటి లెగ్స్ పుల్ చేద్దామని చూస్తే కాదు కదండి. యూ కాంట్ పుల్ మై లెగ్స్ బికాజ్ ఐ వెరీ ప్రాక్టికల్ పర్సన్. నేను తెలుగులో నన్ను నేను చెప్పట్లే, ఏది ఉంటే అదే మాట్లాడతా. నిజం మాట్లాడితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అబద్ధం మాట్లాడితే గుర్తుపెట్టుకోవాలి. అరే అబద్ధం మాట్లాడినని గుర్తుపెట్టుకోవాలి. నిజం మాట్లాడతాం కాబట్టి, ప్రాక్టికల్గా ఉంటాం కాబట్టి, మనసులో ఏది ఉండదు కాబట్టి మీరు నన్ను పుల్ చేయలేరని నేను చెప్తా. కానీ మీ కమ్యూనిటీ వైజ్గా మీరు రాజకీయాల్లో మనలేరేమో అని అనిపిస్తుంది. నా కమ్యూనిటీ కాదు, మతం ముఖ్యం, కులం కాదు అని 100 సార్లు చెప్తున్నా. కానీ నా కమ్యూనిటీలో కనీసం నేను మహాసభ మెంబర్ కూడా కాదు. కానీ నా కమ్యూనిటీకి ఏదైనా ఆపద వస్తే వెళ్తా. మీన్ టైం దళిత కమ్యూనిటీకి ఆపద వచ్చినా వెళ్తా. చికోటి ప్రవీణ్ అందరి వాడు. నేను నా కమ్యూనిటీకి నా కమ్యూనిటీ వాడన్నా వేరేని మోసం చేస్తే నా కమ్యూనిటీ వాడని సపోర్ట్ చేయ, 4 దాన్ని డబ్బులు ఇప్పిస్తా. ఎగ్జాంపుల్ కరెక్ట్ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు. అది సో మీరు పార్టీలో కొనసాగుతూనే ఉంటారు, హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటారు టిల్ మై లైఫ్ ఎండ్స్. సో ఎక్కడ ఎండ్ అనేది ఉండదు మీలో. మనం ఎండ్ అయితేనే నేను ఎండ్ అయిన రోజు కూడా నా ప్రభావం ఉంటుంది కదా. నన్ను చూసి ఎవడో 10 మంది అన్న ఇన్స్పైర్ అవుతారు కదా. అంతకంటే ఇంకేం సంతోషం కావాలి? బొట్టు పెట్టండి బయటికి వెళ్ళరా? వెళ్తా, బొట్టు పెట్టండి వెళ్తా. అట్లా డ్రెస్సింగ్ మీద చాలా లావిష్ లైఫ్లో ఉంటారని విన్నా నేను. ఉంటుండే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. లావిష్ ఏముంటుంది చెప్పండి? వాట్ యు మీన్ బై లావిష్? వాట్ యు మీన్ బై లావిష్? చాలా క్యాజువల్గా, చాలా చక్కగా మంచి మంది ఖరీదైన కార్లలో తిరగటం కానీ, ఖరీదైన వ్యక్తులతో తిరగటం కానీ. కార్ ఒకటే ఉంటుంది. ఓకే, కార్ ఒకటే ఉందో నాకు నేనే అడగట్లేదు. ఒకటే లగ్జరీ ఉంటే సరిపోయింది, సరిపోదు కదా. అన్ని చాలా ఉంటాయి లావిష్ అంటే. బట్టలు, షూస్, అన్నీ ఉన్నాయిగా, అన్నీ ఉంటాయి. డబ్బులు సంపాదించడం ఉంటాయి. నాకు ఒక అవకాశం ఇస్తారా? మీతో నేను మీ ఏదైతే మీ జంతువులు, మీరు జంతు ప్రేమికులు కూడా కదా. ఎవరు మాట్లాడరే? జంతు ప్రేమికులు మంచి చేసినప్పుడు ఎవరు మాట్లాడలే. మంచి అది మంచి, నేనేం తప్పనట్లేదు. మంచి చేసినప్పుడు కూడా మాట్లాడాలి. చికోటి ప్రవీణ్ వెంకాల బ్యాగ్ కసినో నేను అందుకునే ఎవడైనా సరే 50 నిమిషాల తర్వాత నేను ఆ విషయం పైకెత్తాను. నేను ఎప్పుడు మాట్లాడాలి ఆ విషయం. హూమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్. ఎవడైనా సరే కసినోకి వచ్చి చూడండి ఏముంది, అలా బూత్ ఏమన్నా ఉందా చూడండి, తెలియంది పర్సెప్షన్ చేసుకొని మీరు ఎవడో ఒకటి ఇదంటే జనాలకు చెప్తున్నా. చూస్తే తెలుస్తుంది ఆడ ఏముందో అని. నా మీడియా మిత్రులు కూడా పోయినారు ఒకసారి గోవా పోతే. అన్న ఒకసారి చూస్తారు, మీరు చూడాలి, ఫస్ట్ మీరు చూడాలి. నేను VIP పాస్లు ఇస్తాను, VIP పాస్లు ఇచ్చి పంపించిన. గింతే ఉందా? ఏముందని ఏముంది దాంట్లో? ఏముంది అంత మాట్లాడి మేము ఏందో ఉంటుందని గదే ఉన్నది. మరి ఏముండదు ఆడ, గదే ఉంటుంది. జనాలకి తెలియదు. జంతు ప్రేమికులు కదా, బాగా జంతువులు అంటే ఇష్టం, బాగా చాలా ఇష్టం. అన్ని రకాల జంతువుల్ని ప్రేమిస్తారట. పందిని కూడా ప్రేమిస్తా. అదే అన్నా నేను దానికి నేను మళ్ళీ మీరు ప్రత్యేకంగా దాని గురించి నాకు చెప్పండి. పందిని కూడా ప్రేమిస్తా. జంతువు అయితే చాలు. కాకునైనా ప్రేమిస్తా, గబ్బిలాన్ని ప్రేమిస్తా. నల్ల పిల్లి కూడా ఇష్టమే నాకు. నల్ల పిల్లి కనబడకపోతే పోతారంటారు. నేను నల్ల పిల్లి కనబడితే ఇంకా పోతా. కొందరు నల్ల పిల్లిని పెంచొద్దని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా. పొద్దున్న దాని మొక్కమే చూస్తా. జంతువులు అది జంతువుగా అట్లా పుట్టింది. రేపు నువ్వు పుట్టొచ్చు, నేను పుట్టొచ్చు. సింపుల్. అదే హిందూ సాంప్రదాయాల్లో కొన్ని ఉంటాయి, దాన్ని పాటించాలని వాళ్ళు మాట్లాడుతుంటారు. దాంట్లో తప్పేం లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. అది మీరు మూఢనమ్మకం లెక్క. అది మూఢనమ్మకం అని అంటారు మీరు. నాకు మూఢనమ్మకం. నేను జంతువు అది ఏం పాపం దాన్ని తెలుసా? మన పుట్టుక ఇవాళ మీరు తెల్లగా పుట్టిన, నేను నల్లగా పుట్టినా, మన చేతులు ఉందా అని అడుగుతా. అది కరెక్టే. లేదు కదా. నేను హైట్ ఉన్నా, మీరు పొట్టిగా ఉన్నారు, మన చేతిలో లేదు కదా. ఎవరిని కూడా పుట్టుక మీద కామెంట్ చేయొద్దు, ఎవరి ముఖం మీద కామెంట్ చేయొద్దు, కలర్ మీద కామెంట్ చేయొద్దు, బాడీ షేమింగ్ చేయొద్దు. అది చాలా తప్పు. అది అన్ని ఎథిక్స్ ఉన్నాయండి నాకు. ఐ హ్యావ్ సో మెనీ ఎథికల్ థింగ్స్. జనాలు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు చీకోటి చీకటి కోణాలు. ఆ ఇంటి పేరు ఒకటి చీకోటి అన్నది. పిచ్చి నా కొడుకులు వరుతున్నాయి. ఓర్లుకో, నాకేం భయం.
చేసినోడు భయపడాలి. యూట్యూబ్లో చూస్తే అవే కనిపిస్తుంటాయి, గూగుల్లోకి వెళ్తే అన్నీ అవే నేను కూడా బోర్ కొట్టినప్పుడు నా పాత వీడియోస్ చూసుకుంటాను. నన్ను ఎవడోడు విమర్శించిండు, కామెంట్ చదువుతా, వేవే కామెంట్లు ఉంటాయి. ఎవడోడు తిట్టిండు, ఇవాళ ఎవడోడు మెచ్చుకుంటుండు. ఎస్, అది కావాలి. జీవితంలో అందరినీ సాటిస్ఫై చేయలేము. ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది సాటిస్ఫై కారండి. అట్లాంటిది జీవితం ఇంత పెద్ద సమాజంలో ప్రజల గురించి బయటకు వచ్చి, ధర్మం గురించి బయటకు వచ్చినోడు అందరినీ సాటిస్ఫై చేయలేడు. 60 మార్కులు పడుతుంది, నాకు 90 పడుతుంది, ఎంతకంటే ఆనందం ఏం కాదు. కానీ నాకు ఒక్కటే మీ నుంచి నచ్చంది ఒకటే, చెప్పండి. నేను హిందూ 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 సమాజం హిందూ అని అంటుంటేను కరెక్టే, మీరు హిందువులే, నేను కూడా హిందువునే, బట్ నేను మాట్లాడలేను, మీరు మాత్రం ఆ రకంగా అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు అని ఒక్కొక్కసారి నాకు కూడా ఏంటి ఈయన ఒక్కడే మాట్లాడుతున్నాడు గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. చేతగాక మీకు అనిపిస్తుంది అంటే నేను కూడా మాట్లాడగలను కదా హిందూ గురించి, హిందూ గురించి నేను కూడా మాట్లాడాలి కదా, బట్ నాలో ఆ సత్తా లేకుండా పోతుంది. ఆయనకి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను అడిగేది. మీరు కూడా మాట్లాడండి, మీకు శాత కాదు మాట్లాడడం మీద మండుతుంది. ఆ మాటల్లో నేను మీరు అంటారు, మీరు బయటపడ్డారు, సంతోషం స్వామి, మీరు బయటపడ్డారు, మీరు బయట, మీకు శాత కాదు, శాత కాని మీద మండుతున్నారు. అరే పిచ్చోడు, మండట్లా నేను మండట్లా, నేనేమంటా, ఈ చికోటి గారు తీసుకునే ఆయన దేవుడే వెంకటేశ్వరుడు, ఆయననే నా హిందుత్వకి ఎజెండా. ఎస్, మాట్లాడుతున్నా నేనే. నువ్వు కూడా ఇన్స్పైర్ గా, నీ ఇంకా నేను నిలబడతా, నీ ముందు కాదు, అప్పుడు నాకు ఫోటో అవసరం లేదు, నువ్వు చెయ్యి, నీ ఇంకా నేను నిలబడతా, సపోర్ట్ చేస్తాను నీకు. అది లేదు, ఎంతసేపు వాడు షైన్ అయి, అరే షైన్ చికోటి ఎంత కావాలో అంత ఏంటి, జీవితాన్ని సరిపడా 100 ఏళ్ళ షైన్ అయినాడా. అవును, నాకు అవసరం లేదు అడ్వర్టైజ్మెంటు. ఎస్, నేను కావాలి, షైన్ కావాలంటే కాలే, కొన్ని కారణాలలో బయటికి రావడం జరిగింది. నేను ఏ రోజు ఇవాళ ఒక్కటి చెప్పండి, మీరు నిజంగా మీరు ఎన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నారు నన్ను? నేను ఒక 15 డేస్ నుంచి. యాక్సెస్ ఇచ్చానా మీకు? నేను ఇచ్చారు. ఈజీగా ఇంటర్వ్యూ ఇచ్చానా? ఇచ్చారు, నో డౌట్. దాంట్లో అడగంగా తెల్లారి ఇచ్చిందా మీకు? లేదు ఇవ్వాల. అలా అంటారా? లేదు ఇవ్వాల. ఇప్పుడు మీరు వచ్చాక ఇక్కడ 2 ఫోన్లు వచ్చినాయి ఇంటర్వ్యూ అని. వచ్చినాయి, నేను ఇస్తున్నా. లేదు ఇవ్వను. ఒకవేళ చికోటి ఫేమ్ కావాలంటే ఇవ్వచ్చు. 20 ఛానల్స్ రెడీగా ఉన్నాయి. ఇవాళ ఇవ్వను నేను. నాకు ఫేమ్ కావాలి, టీవీలో కనపడాలని అవసరమే లేదు స్వామి. చాలా అయినా నేను ఆ షోక్తో రాలే. అట్లా అవ్వాలి అనుకున్నాడు ఆడు. వద్దురా నాయనా మీడియా దూరం ఉండాలనుకున్నాడు, నా లెక్క బయట పడుతాడు. సో చికోటి ప్రవీణ్ మీడియాతో దూరంగా ఉండాలని ఇప్పుడు ప్రయత్నం చేయలేదేమో? చేశారా? అంటే ఈడీ కాకముందు అయితే ప్రయత్నం చేశారా? అంటే మీడియాతో నా జంతువులు ఉన్నాయి. అవును, జంతువులు పెంచితే ఒకటి ఉంటుంది, పెంచకపోతే జనాలు అదే పెంచితే ఈయనకి బలిసింది, ఈయనకి ఇన్ని జంతువులు అవసరమా? మనుషులకు చేయొచ్చు కదా. అరే ముండా కొడుక, నువ్వెంత చేస్తున్నావు మనుషులకు చెప్పు. నా డబ్బే నేను పెడుతున్నా కదా, నా డబ్బే నేను పెడుతున్నా కదా. చేస్తావు బాధ అంటే సొసైటీ ఎట్లయిందంటే ఏం చేసినా నెగిటివ్గా చూస్తున్నారు, నెగిటివ్గానే చూస్తున్నారు. ఈయన షో ఆఫ్ చేయడానికి జంతువులు పెంచుతుండ అంటాడు వాడు. అవును, అరే యదవా, నా జంతువులు 2014 నుంచి ఉండే నా ఫామ్లా. చికోటి ప్రవీణ్ మీడియా ముందరికి వచ్చింది 2022. చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ మీడియా ముందుకు వచ్చింది 2022. 8 ఏళ్ళు నేను షో ఖాళీగా దాచుకొనే ఉన్నా. నా ఫామ్ హౌస్ విత్ ఇన్ నా క్లోజ్ సర్కిల్కే తెలుసు. షో ఆఫ్ చేయాలంటే అప్పుడే మీడియా పిలుస్తే ఎవరైనా వస్తారు కదా. జంతువులు ఇన్ని ఉన్నాయి అంటే డెఫినెట్గా వస్తారు కదా. ఏ రోజు నేను షో ఆఫ్ చేయాలని చూడలే. నా చిన్న ప్రపంచంలో నేను హ్యాపీగా ఉండాలి, వీటిని చూసుకుంటే నాకు హ్యాపీ. నేను ఎగ్జైట్ అవుతా. ఇవాళ తీసుకొచ్చి రోల్స్ రాయిస్ కార్ పెట్టినా నేను ఎగ్జైట్ కాను. చిన్న జంతువుని తీసుకొస్తే నేను ఎగ్జైట్ అవుతాను. నా మెంటాలిటీ అది. దానికి కూడా బాధనే. తెలంగాణలో పుట్టి పెరిగిన మీరు పక్క రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ నేతలతో మీకు సంబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి? అంటే బిజినెస్ పరంగా ఏర్పడ్డాయి అన్నీ ఏ రకంగా? మ్యాక్సిమం బిజినెస్ పరంగా. తర్వాత కామన్ సర్కిల్ ఉంటుంది కదా, మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి సంబంధాలు. ఇక్కడ బీఆర్ఎస్ తప్పించి ఇక్కడ కాంగ్రెస్ కూడా ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు బీఆర్ఎస్లా. కానీ వాళ్ళ పాలసీ నచ్చదు నాకు. పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా? అయిపోయాల పని ఇంకేముందాడా. ఎప్పుడైతే ధర్మంపై దాడి చేసే పార్టీ ఏదైనా ఉంటే సర్వనాశనం. వీళ్ళు మెజార్టీలు ఉన్నాక కూడా సంకనాక్కుట పోయి 7 సీట్ల గురించి, ఒక ఎంపీ సీట్ గురించి ఏం కక్కుర్తండి? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతారు?
అవసరం ఏముంది? ఓల్డ్ సిటీలో ఏం జరిగినా వాడు చెప్పిన కనుసైగల్లో ఎందుకు నడవాలి? ఓవైసీ గారు చెప్పినట్టు. ఇవాళ ఓల్డ్ సిటీలో డీసీపీ పోస్టింగ్ కావాలంటే ఓవైసీ ఎందుకు చెప్పాలండి? హిందుత్వం మాట్లాడితే ఓవైసీ వీళ్ళ మీద కేసులు పెట్టిపోయి అంటే పెట్టించే సిగ్గు శరం లేదా? పొద్దున్న లేవగానే యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, గుళ్ళకు తిరుగుతారు, రాజకీయం గురించి తిరుగుడు. అది నీకు హిందుత్వంపై ప్రేమ ఉంటే ఈ అవసరం లేదు కదా వాళ్ళతోటి నీకు స్నేహం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. హిందువులపై దాడి జరుగుతుంటే ఎందుకు నువ్వు ఉల్టా హిందువులపై ఎందుకు కేసులు పెడతారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోరక్షకులపై అడ్డగోలు కేసులు. అవును. హిందూజం గురించి నేను మాట్లాడితే గజ్వేల్ పోతే నా మీద కేసు ఏం అవసరం అండి? నేనేమో పోయి ఆడ కంట్రోల్స్ స్పీచ్ ఇచ్చిందా? లేదు. హిందూ సోదనే ఇప్పుడు మీ చుట్టాలలో ఎవరికో దెబ్బ తాకింది, హాస్పిటల్ ఉంటే పరామర్శిస్తారు కదా. ఎందుకు? నువ్వు పోతే రోగం తగ్గుతుందా? లేదు. ధైర్యం వస్తుంది. అరే పలానా కిషోర్ అన్న వచ్చిండు, ఒక మనోబలం పెరుగుతుంది. అరే నా హిందూ సోదరులపై దాడి జరుగుతుంది, డెఫినెట్గా యాజ్ ఎ హిందూ నేను పోయి పరామర్శిస్తే నీకేంది? సీఎం అయితే ఏముంది? సీఎం కాన్స్టిట్యూన్స్కి వచ్చే పోటు గాను అంటే ఇప్పుడున్నావా సీఎం? మరి శాశ్వతం కాదు కదా పదవులు. మనిషి శాశ్వతం, మతం శాశ్వతం. నేను పోతే నా మీద అడ్డగోలు కేసులు. సాటిస్ఫై కాలేదు ఈ దొంగ రాధాకిషన్ గాడు. ఇది చూడండి ఎట్లుందో. 1 year బ్యాక్ చికోటి ప్రవీణ్ మీద కేసు పెడదామని లోపల దోద్దామని చూసిన రాధాకిషన్ గాడు అమ్మవారి దయాలు ఇవాళ లోపల ఉన్నాడు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతే. కర్మ రిపీట్స్. ఇవాళ నా ఎగ్జాక్ట్లీ 1 year ఇదే టైం, బోనాల టైం. నా తప్పు ఉంటే నా మీద కేసులు పెట్టు, నేను మాడి ఉంటా. నా తప్పు లేదు. దుమ్మి కేసులు. హిందుత్వం మాట్లాడొద్దా? భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, మెజారిటీ హిందువులు ఉండి హిందుత్వం మాట్లాడొద్దా? చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? రెబల్ చదువుకునేప్పుడు? ఎస్, నాకు తెలియదు. నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. మీరు చదువుకున్న ఫస్ట్ నుంచి అంతే. అగ్రెసివ్. తప్పు చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా. ఆ టీచర్ ఉండని ఏమని ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మారా? నమ్ముతా, బాగా నమ్ముతా. హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. లోపల ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా తెలుసా మీకు బాగా? అంటే ప్లస్లు మైనస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కర్మ సిద్ధాంతం అని అన్నారు, అది కొడుతుంది మళ్ళీ వెనక్కి కొడుతుందని అన్నారు. తాంత్రిక విద్యల మీద వీటి మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి మీకు? జ్యోతిష్యాల మీద నమ్మకాలు లేవా? కొంచెం మరకే నమ్ముతా. అంతేనా? ఎందుకంటే దొంగ బాబాలు అడ్డగోలు, దొంగ జ్యోతిష్యులు అడ్డగోలు. ఇవాళ జ్యోతిష్యులు వస్తే నీ సమస్యకు నువ్వు ఊడుతున్నదే సమస్య మీద నిన్ను బ్లాక్మెయిల్ చేసి అడ్డమైన టెన్షన్ పెట్టి ఈ పూజ చేసుకో, ఈడ చేస్తేనే నువ్వు బాగుపడతావు అని నేను నమ్మాలి. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. పూజకి ఫలితం ఉంటుంది. గ్రహాలకి డెఫినెట్గా జ్యోతిష్యం ఒక లిమిట్ వరకు ఓకే. గ్రహాలకి ఆ గ్రహాల శాంతింపజేసే పూజలు ఉంటాయి. నీకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి అంత యాక్సిడెంట్ అవుతుంటే దాన్ని కూడా నీకు ఉపశమనంగా వెళ్ళిపోతుంది, చిన్నగా వెళ్తుంది. అవన్నీ నేను నమ్ముతా. కానీ అవతలోడు వీక్ వచ్చినాడు అని చెప్పి దొంగ జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళు చెప్పుతోడు కొట్ట. మా హిందువులనే అంటున్నా కదా నేను. జ్యోతిష్యం చెప్పేటోళ్ళు హిందువులే కదా. అవును, హిందువులను కూడా అంటున్నా. మోసపూరితమైన బాబాలు చెప్పు అందుకొని కొడతా. సేమ్ పాస్టర్లు కూడా ఉన్నారు. అలా ఏం కామెడీ అండి. యూట్యూబ్లో మజా వస్తుంది చూస్తే. వాడు మొత్తం ఇట్లా మొత్తం అంకర వస్తాడు. వాడు ఏది పారాలిసిస్ వచ్చి నడిచలేని పరిస్థితి ఉంటాడు. పాస్టర్ గాడు వచ్చి ఇట్లా టచ్ అనగానే వాడు ఉరుకుతుంటాడా. మీకు ఎవరైనా క్రిస్టియనా? లేదు. పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. నేను క్రిస్టియన్ అంటలేను కదా, దొంగ పాస్టర్లను అంటున్నా, దొంగ బాబాలను కూడా అంటున్నా. ఇట్లా ముట్టుకోగానే టచ్ అనగానే వాడు స్ట్రైట్ అవుతాడు. నేనేమంటా, అరే నీకు అంత కళలు ఉంటాయి, గాంధీ హాస్పిటల్ రారా, ఉస్మానియా హాస్పిటల్ రారా, నీకు కాళ్ళ అవసరం రా నాయన. మాకు మేము నెత్తిలేక పెట్టుకొని చూస్తాం. ఒకవేళ నీకు అన్ని పవర్స్ ఉంటే ఎందుకండి ప్రజల్ని మోసం చేసుడు? పేరు పెట్టి పిలుస్తాడు. ఇట్లా 100 మందిలో ఉంటారు, పేరు పెట్టి పిలుస్తారు. ఎంత మోసం అండి. అవసరమా ప్రజల్ని మోసగించడం? అది కరెక్ట్. ఆల్రెడీ వాళ్ళ ఇబ్బందులలో ఉండే అక్కడికి వస్తారు. వాళ్ళని మోసగించడం అవసరమా? తోలు తీస్తే నా కొడుకులేదు కంప్లైంట్ రాని. ఎవడైనా సరే, దొంగ హిందూ బాబా అయినా సరే, క్రిస్టియన్ పాస్టర్ అయినా సరే, మోసం చేస్తుంటే సహించొద్దు. అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఉంటుంది.
పారాలసిస్ వచ్చిన ఒక్క సెకండ్లో లేదు అట్లాంటివి. డాక్టర్లు ఎందుకు, మెడికల్ కాలేజీలు ఎందుకు, కోట్ల మంది డాక్టర్లు, కోట్ల రూపాయల ఫీజులు ఎందుకు, అవసరమే లేగా. మరి వాళ్ళకి అంత పవర్ ఉంటే మరి గవర్నమెంట్ తీసుకొని పోవాలి. ప్రతి హాస్పిటల్లో ఒక పాస్టర్ని పెట్టాలి. పెట్టేసి ఇట్లా ముట్టుకోగానే మంచిగా అయిపోతారు. సూపర్ కదా, మనకే మంచిది కదా. నాకు కూడా షుగర్ ఉంది, నాకు కూడా తగ్గిపోతుంది కదా. అట్లా ఇవన్నీ మాట్లాడితే చికోటి ప్రవీణ్ క్రిస్టియన్ మీద పడ్డారట. అరే క్రిస్టియన్ మీద అనలేదురా నాయన, దొంగ పాస్టర్ మీద అన్నారా నాయన అని చెప్పి. మీరు స్పృశించని అంశం కానీ, అంటే మీరు ముట్టుకొని అంశం కానీ, లేదు నేను ఆ విషయంలో నేను టచ్ చేయలేదు అన్నది కానీ ఏమన్నా ఉన్నాయండి ఇట్లాంటివా? మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్నిట్లో ఏలు పెడుతుంది మీకు, అందుకే అనిపిస్తుంది అన్నిట్లో ఏలు పెట్టుడు. అది అందుకే నేను అన్నాను, అన్నిటిని ప్రశ్నిస్తుంది. ప్రజల్ని మోసగించొద్దని చెప్తా, ఇబ్బందులను ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్తా. చేతనైతే హెల్ప్ చేయండి రా నాయన అని. ఇంకా మొత్తం వాని మీద బండలు రాళ్ళు ఎందుకు వేసుడు? ఆ డబ్బులు లేక జ్యోతిష్యం దగ్గర పోతాడు. ఏదో ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏదో డిప్రెషన్లో ఉండి పోతాడు. ఆయన ఇంకా హింస పెడితే పూజల పేరిట. మరి హిందూ దేవుళ్ళు ఏం చేయలేకపోతున్నారంటారా దానికి? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, మొన్నోడు అడిగినాడు, శబరికొండకు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అయ్యప్ప స్వాములు భక్తి చనిపోయారు. చనిపోతే మీ అయ్యప్ప స్వామి ఏం చేయలేదా అని అడిగారు, చూశాను. ఒక క్రిస్టియన్ పాస్టర్ అడిగాడు, మీ యేసునే సిల్వేస్తే ఏం చేయలేదు, మా అయ్యప్ప స్వామి దేవుడురా. అట్లా కాదు, అది కర్మ సిద్ధాంతాలు, చేసిన పనులు, పూర్వజన్మ పనులు అన్నీ ఎవరికి లైఫ్ ఎంత ఉందో అంత రాసి ఉంటుంది. ఇక అందరూ దేవుడు అనుగ్రహంతో 100 ఏళ్ళు బతుకుతా ఇక లోకమే ఉండదు. లోకమే ఉండదు కదా. అందరు 100 ఏళ్ళు బతుకుంటుందా? పాపులేషన్ ఉంటుందా? లేదు, ఉండదు. అది కరెక్ట్ కాదు. అది కర్మ సిద్ధాంతము, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి దానికి. ఏదేమన్నా హిందూ మతము గొప్పదండి. ఒక చెట్టుని పూజ చేస్తుంది, ఒక గుట్టని పూజ చేస్తాము, ఒక జంతువుని పూజ చేస్తాము, ఒక నదిని పూజ చేస్తాము, అగ్గిని పూజ చేస్తాము, భూమిని పూజ చేస్తాము, గాలిని పూజ చేస్తాము, ఆకాశాన్ని పూజ చేస్తాము, వర్షంని పూజ చేస్తాము, సముద్రాన్ని పూజ చేస్తాము. దేన్ని పూజ చేయము? పవిత్రతతో చూస్తాము. పంచభూతాలన్నిటిని కూడా పూజ చేస్తాము. అంత పెద్ద మతాన్ని పట్టుకొని మా దేశంలో అనుకుంటా హిందూగా పుట్టి పేరు కృష్ణ దేవుడు పేరు పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరిస్తే వాడు కృష్ణగాడు కానీ XYZ కానీ భర్త పూజ అవుతుంది. ఇంత బాగా చెప్తున్నారు అన్ని విషయాలు. మీరేమన్నా కొంచెం మీరు కూడా ఆధ్యాత్మికవేత్తగా కానీ, నాకు ప్రామిస్ చెప్తున్నా, మంత్రాలు చాలా తక్కువ, మంత్రాలు గింత్రాలు అక్కర్లా, తెలియక చాలా తక్కువ తెలుసు. కానీ విషయాలన్నీ కూడా తెలిసిన విషయాలు కదా, ఆ రకంగా ఏమన్నా మీరు ఏమన్నా? చాలా తక్కువ తెలుసు మంత్రాలు. ఇప్పుడు కదిరి కృష్ణ ఉన్నాడు కదా, వాడు ఏదో మాటకా మాట బాగా చెప్పినాడు, ఏది మంచిగా వాడినాడు. సుప్రభాతం అదేమంటారు, ఒక బ్రాహ్మణ్ణి వాడినంత క్లారిటీగా వాడిండు. ఆ తెలివి మంచి వాటిలో వాడరా కృష్ణ, గివిట్లలో ఎందుకురా? అంటే వీళ్ళు ప్రొఫెషనల్ దొంగలు కదండి, వీళ్ళు ప్రొఫెషనల్ లుచ్చాలి. సో దే లెర్న్ వెరీ ఫాస్ట్. వాళ్ళు ప్రొఫెషనల్గా క్రిటిసైజ్ చేద్దాం, అవతలని ఇబ్బంది పెడదామని చెప్పి తయారవుతారు వీళ్ళు. రేపు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ సహించారు, నేను మీ చుట్టాలు సహించారు, మీ ఫ్రెండ్స్ సహించారు, తూ అని వస్తారు. దగ్గర వాళ్ళు ముంగట ఏం మాట్లాడరేమో, ఇవాళ కృష్ణని తూ హిందూ సమాజం మొత్తం ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు వాడు, కదిరి కృష్ణ అనేటోడు. వాడిని ఎవడు ఫాలో అయినా చరిత్రహీనుడుగా మిగిలి. ఇవాళ బహుజన అని దళిత బిడ్డ అని చెప్పుకుంటున్నావు, దళితులు నా సపోర్ట్ అనుకుంటున్నావు, దళితులే బూతులు తిడుతారు. దళితులు కూడా పూజలు చేస్తారు కదా, చేస్తారు. ఇప్పుడు ఈ రాజకీయాలు, బిజినెస్, ఇటు హిందుత్వం, ఇవి 3 కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకేం చేస్తాము, ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ఇది కాకుండా ఎవరికైనా ఇబ్బంది ఉంటే సేవా కార్యక్రమాల్లో ఏదన్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే, హెల్త్ ఇష్యూస్, ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉంటే నా శక్తికి తగ్గట్టు చేస్తా. అందరికి చేస్తా అని చెప్పా, ఎందుకంటే అందరు చేసేంత కెపాసిటీ కూడా ఉండాలి కదా. జెన్యూనిటీ ఉందంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేయాలి. బట్ చికోటి ప్రవీణ్ గారు అనంటే ఉన్న ఆ ఇమేజ్ని మీరు తొలగించుకోవాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తుంది. ఉండని, పర్వాలేదు, నన్ను నమ్మటోడే నమ్ముతాను. మీరు రాజకీయాల్లో మనగలగాలి అని అంటే కనుక అలాంటివి పోవాలి. పోకపోని అండి,
నన్ను నమ్మేటోడే నమ్ముతాడు. ఇట్లా భ్రమించి చేసే అవసరం లేదు చికోటి ఈజ్ వాట్ ఫేర్ అండ్ ఫ్రాంక్. క్యాజినోలు ఇంకా నడుపుతున్నారా? నా బిజినెస్ నడుస్తుంది. ఉంది. అబద్ధం చెప్పా ఇవాళ లేదు అని చెప్తా. లేదు నేను ఫ్రాంక్గానే అడుగుతున్నాను. నేనేం చెప్పా కదా మీకు. నేను నా ప్లేస్లో వేరే ఉంటే నేను అన్ని బంద్ చేసినా. లేదు చెప్తారు, అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకోండి. నేను నాకు అవసరమే లేదు. ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి? తప్పుడు బిజినెస్ అయితే అబద్ధం చెప్తా. మీరు తప్పుడు కాదని అంటారు కానీ ప్రజల్లో అదొక తక్కువ అందరూ అదో రకమైన అనుమానం అయితే ఉంది దాని మీద. అందుకే రావాలంటున్నా. ప్రతోడు రండి, డబ్బులు ఒడవకుండా వచ్చి చూసుకోండి అని చెప్తా. మళ్ళీ వచ్చి డబ్బులు ఒడగొడితే చీకోట అన్న రమ్మన్నాడు ఇంటర్వ్యూలు చెప్పిండు, నేను పోయినా 1,00,000 ఒడగొట్టా అంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు. అవి నడపాల్సిన అవసరం ఉందండి. అంటే నా ప్రొఫెషనల్ బిజినెస్ అండి అది. ఇప్పుడు ఎట్లుంటుందంటే పులి మీద స్వారీ. వినండి పులి మీద స్వారీ చేయాల్సిన అవసరం ఉందా అని అంటారు. పులి మీద స్వారీ కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. సో ఈవెన్ ఐ విల్ క్విట్ ఇట్, కానీ ఇట్ టేక్స్ సమ్ టైం. దానికి బిజినెస్ లింక్ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో పులి మీద నుంచి దిగితే ఎమ్మడే పులి తినేస్తుంది అంటారు. ఆ టైపు డెఫినెట్గా ఆ రకంగానే మీకు రాజకీయ నాయకులు అందరూ. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీతి వార్తలు గవర్నమెంట్ ప్రజలకు మంచి చేస్తుంది కదా, చేస్తుంది మంచిగా చేస్తుంది. ఏ గవర్నమెంట్ అని ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మరి ప్రజలు ఆరోగ్యంగా కాపాడుకోవాలి కదా. వైన్ షాప్స్కి ఎందుకు లైసెన్స్లు ఇస్తారు? ఇవాళ మేజర్ రెవెన్యూ నుంచి వస్తుంది, మద్యం నుంచే కదా. మరి ఆ మద్యం నుంచి వాడు చెప్తాడు నాకు పాపం సొమ్ము తినా అని అంటాడు కదా. కొందరు అన్నారు కదా, అంటారు కదా. మద్యం నుంచి వచ్చే డబ్బులు మరి నీకు పథకాల రూపంలో నీకు అందుతున్నాయి కదా. మరి ఎందుకు తింటున్నావు? వేరేవాడు లివర్ ఖరాబ్ అవుతుంది, నువ్వేమో మంచిగా అన్నం తింటావా? తప్పు కదా. తప్పే. మరి పథకాలు తీసుకోకండి. ఎథిక్స్ గురించి మాట్లాడొద్దు. మనం ఎట్లున్నామో చూసుకోవాలి ఫస్ట్. ఇవాళ లీగలా ఇల్లీగలా చూసుకోవాలి. వాడు పాడవుతుంది వీడు పాడవుతుంది అంటే డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఆడకుండా గ్యాంబ్లింగ్ అని చెప్తున్నా. రావడం పోవడం మీ ఇష్టం. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? మందు తాగే అలవాటు ఉందా? ఏ జర్నలిస్ట్ అయినా లేదంటారు ఏమో. నాకు అర్థం కాదు, జర్నలిస్టులు మందు తాగారు సిగరెట్ తాగరా? చాలా మంది చెప్తారు. తాగేటోడు తెలీదా? దాని మీద డబ్బా మీద రాసి ఉంటుంది కదా, ఇంజురస్ టొబాకో ఇంజురస్. మందు తాగటం తెలియదా? లీవర్ దబ్బుద్ది అని పరిమితికి మించి తాగితే. సేమ్ టైం గ్యాంబ్లింగ్ కూడా అంతే. పరిమితికి మించి చేస్తే డ్యామేజ్. పరిమితిలో ఉంటే ఏం కాదు, టైంపాస్, ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయింది, అంటే ఎక్కడో రేప్ సీన్ ఉంటుంది. ఆ రేప్ సీన్ చూసి ఎవడో ఒకరు ఇన్స్పైర్ అయ్యి రేప్ చేస్తే అది సినిమా మీద కరెక్ట్? అది ఆ మనిషి నేచర్లో ఉండాలి. అందులో సినిమాలో ఏం చూపిస్తారో మంచి కూడా చూపిస్తారు కదా. అవును. బిజినెస్ అనడానికి లేదు, బిజినెస్ విషయంలో ఎక్కడ మాట్లాడడానికి లేదు. మీరు చేసే బిజినెస్ విషయం లేదు, అవసరమే లేదు. వెనకాల ఉన్న కప్పు మీరు సాధించిందేనా? మా డాగ్ సాధించింది. మేము సాధించినట్టేగా. అంతేగా. మీరు క్యాజినోస్ మాత్రమే నిర్వహిస్తూ ఉంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు వేరే బిజినెస్ ఏమన్నా ఉన్నాయా? నిర్వహించేది ఏం లేదు, ఒక బిజినెస్ నడుస్తుంది. గేమ్స్ అంటే బాగా ఇష్టమా? నేను ఐ వాజ్ అ క్రికెట్ ప్లేయర్. లీగ్స్ ఆడినా, జువారీ సిమెంట్స్ ఆడినా, దీనికన్నా మన రోటరీ క్లబ్ ఆడినా. సో క్రికెట్ బాగా ఇష్టం. మిదానికి ఆడినా, మిదానికి ఆడారా? కొన్ని మ్యాచ్లు ఆడినా, ఎక్కువ రోటరీ క్లబ్ ఆడినా. స్పోర్ట్స్ మన ఇది కూడా నావిగేషనల్ రేసింగ్ చేసిన. దెన్ గ్రేడ్ 6 రివర్ రాఫ్టర్. ఓకే. గ్రేడ్ 6 ఈజ్ అ బిగ్ థింగ్. అవును, చాలా. రివర్ రాఫ్టింగ్ గ్రేడ్ 6 చేసినాం. స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, రేసింగ్స్. కానీ ఏదో ఒకప్పుడు క్రికెట్ ఆడతాం ఇప్పుడప్పుడు. కానీ ఇన్ని చక్కటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం అడుగు ఎందుకో ఒక రాజకీయాలు వేపేశారు అని అనిపించింది చివరికి. చూద్దాం, ప్రజల గురించి వచ్చిన అందరు చెప్పే డైలాగే, నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నా. చెప్పకపోతే నమ్మరుగా. చెప్పకపోతే నమ్మది కాదు. ఇప్పుడు ఇట్లనే నా లైఫ్ ఇవన్నీ వదిలేసుకొని ఉంటే హ్యాపీగా ఉంటా. అదే అంటున్నా నేను. ఇప్పుడు కూడా నాకు హ్యాపీగా ఉండడం కాదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో నాకు మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంది హిందూయిజం గురించి వర్క్ చేస్తే. ప్రజల గురించి ఏదైనా మాట్లాడినా, బీజేపీలు ఉంటే మనిషికి సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంతకుముందు జంతువులకి ఏదైనా సేవ చేస్తే. కానీ మొన్న బీజేపీ కొంచెం ఆల్మోస్ట్ ఉన్న సీట్లను చాలా తగ్గించుకుని గెలవాల్సిన పరిస్థితి చాలా తగ్గిపోయినాయి. 10 సంవత్సరాలు చేసినా యాంటీ ఇంకంబరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ప్రాక్టికల్గా. సో నాట్ ఏ జోక్ థర్డ్ టైం రావడం కూడా. అవును.
మీరు ప్రతి ఒక్కరు అదే చెప్తారు సీట్లు తగ్గినాయని. మూడోసారి అధికారం చేపట్టింది కదా, అధికారంలోకి వచ్చిందిగా. ఫోర్త్ కూడా మేమే వస్తాం. ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినామో రికవర్ చేస్తాం. టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏమో అది. కాన్ఫిడెన్స్, నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. మా మోదీ గారి మీద కాన్ఫిడెన్స్. ఎనీ టైమ్ హీ విల్ డూ బెటర్ అని చెప్పి. 70 ఏళ్ళు దాటిపోతాయి ఆయనకి ఉండడు ఆయన అధికారం తీసుకోవడానికి ఆయనకి యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ బీజేపీ పాలసీస్ అయితే ఉంటాయి కదా, వారు చేసిన పాలసీస్ అయితే ఉంటాయి కదా, వారు పెట్టిన పాలసీస్ అయితే ఉంటాయి కదా. రైట్. సో ఇంకా టూ మచ్ మనం మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడచ్చు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.